అయిన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమున ఈ ఉదయకాలమందు దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన వారు అదేవిధంగా గృహాలలో ఉండి మాతో కూడా కలిసి దేవుని స్తుతించడానికి ఈ లైవ్ను వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరికి సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. షాలోం. యొక్క శ్రేష్టమైనటువంటి దినమును మనకు దేవుడు అనుగ్రహించి ఈ శుభోదయమును ఆయన మనకిచ్చి ఆయన నామమును స్మరించడానికి స్తుతించడానికి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను స్మరించుచు జ్ఞాపకం చేసుకుని పూర్వకాలమందు ప్రస్తుతం రాబో కాలంలో కూడా మన పట్ల ఆయన తలపెట్టినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములను దేవుడు చేయగలడని విశ్వాసంతో ఆయనను ఆరాధించి సేవించి ఆయన వలన బలం పొందుకుని నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జీవితంలో విజయపదంలో ముందుకు వెళ్దాం. దేవునిని సేవించేటువంటి వారు ఎన్నటికీ సిగ్గుపడరు. ఆయన తట్టు చూసిన వారందరికీ వెలుగు కలిగినది కనుక మన దేవుడు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేస్తాడు. మన జీవితంలో మనం ఎన్ని కలిగి ఉన్నా సరే వాటన్నిటికంటే దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి, దేవుని ప్రసన్నత చాలా ప్రాముఖ్యమైంది. మోషే దేవునిని వేడుకున్నాడు, నీవు మాతో రాని ఎడల మేము ఈ స్థలం నుంచి బయటికి ముందుకు వెళ్ళము అన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నా సన్నిధి మీకు తోడుగా వచ్చి మీకు సమాధానం నెమ్మదిని కలుగు చేస్తుందన్నాడు. ఈ ఉదయకాలమందు మనం కూడా అదే తృష్ణతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధి సహకారము ఆయన నడిపింపు కొరకై పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, అత్యంత కృపగలిగిన మా దేవ, సర్వాధికారి, స్తోత్రార్హుడా, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన ప్రభువా, మహాదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతించబడుతున్నటువంటి కీర్తనీయుడైన మా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతో ప్రేమించి నీ కృప చొప్పున మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి నేటి దినం వరకు మమ్మలను సంరక్షించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు చేయు స్తోత్రాలపైన ఆసీనుడైన ప్రభువా, ఈ పరిశుద్ధ దినమున మేమందరము కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సిద్ధపడుతుండగా ఆలయంలో ఉన్నటువంటి వారు అలాగే గృహాలలో ఉండి వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా నింపమని ప్రార్థిస్తున్నాం. ఆయన ఆత్మతో పాడెదను, నేను మనసుతోనూ పాడేదనని పౌలు అన్నట్లుగా ప్రభువా, మనసు, ఆత్మ, శరీరము మీ సన్నిధిలో ఏకీభవించి మిమ్మల్ని ఆరాధించేటువంటి శక్తి, కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన ఆటంకమును యేసునామములో లయపరచండి ప్రభువా. అదేవిధంగా నాయన మరి బలహీనతల్లో వ్యాధుల్లో ఉండి ప్రస్తుతము ఇన్ఫెక్షన్స్ సోకినటువంటి వారు, దిగులు పడుచున్నటువంటి వారు, భయపడుతున్నటువంటి వారు అందరినీ ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాం. మేము ఆరాధిస్తూ ఉండగా వారికి గొప్ప శక్తిని, స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వ్యాక్సిన్ కంటే శక్తినిచ్చేటువంటి నామము నీ నామము. నీ యందు విశ్వాసము ద్వారా పుట్టి కుంటివాడు లేచి నడిచి గంతులు వేసి స్తుతించి ఉన్నాడు. అనేక అద్భుతాలు జరిగినాయి. మూగవారు మాట్లాడారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు నాయన, చెవిటివారు విన్నారు. అలాంటి విధంగా ప్రభువా, ఈ అంత్య దినములలో బలహీనులైనటువంటి నీ బిడ్డలు నీ తట్టు చూస్తూ ఏ సహాయము లేకుండా ఉన్నటువంటి వారికి మీ దక్షిణ హస్తమును చాపి అద్భుతమైనటువంటి విడుదల కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విషయములో మాకు తోడై ఉండండి. ఆరాధన అంతటి ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కొన్ని కీర్తనలు పాడి దేవుని స్తుతిద్దాం. నా కీర్తనకు ఆస్పదమా, నా రక్షణ దుర్గమా, నా స్తుతులకు కారణమా, నేను ఆశ్రయించు దైవమా అనేటువంటి పాట పాడదాము. ఈ పాట మీకు వస్తే మాతో కలిసి రెండోసారి పాడండి. లేని ఎడల విని మాతో కలిసి ఏకీభవించి పాడమని మీకు మనవి చేస్తున్నాను. మనందరం ఆత్మతో పాడదాం, మనసుతో పాడదాం. శరీరాన్ని దేవుని సన్నిధిలో నిమగ్నం చేసి ప్రభుని సేవిద్దాం. అద్భుతమైన విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
కీర్తనకాస్పదమా నా రక్షణ దుర్గమా, నా స్తుతులకు కారణమా, నేనాశ్రయించు దైవమా, నా కీర్తనకాస్పదమా నా రక్షణ దుర్గమా, నా స్తుతులకు కారణమా, నేనాశ్రయించు దైవమా. యేసయ్యా యేసయ్యా నీవే సర్వము, యేసయ్యా యేసయ్యా నీవే ప్రాణము, యేసయ్యా యేసయ్యా నీవే ఆశ్రయం, యేసయ్యా యేసయ్యా నీవే నా శైలము, నా కీర్తనకాస్పదమా నా రక్షణ దుర్గమా, నా స్తుతులకు కారణమా, నేనాశ్రయించు దైవమా. హల్లెలూయా. మన రక్షణ దుర్గము, మన కీర్తనకు ఆస్పదమైన దేవుని గురించి అందరూ స్తుతి కీర్తనెత్తి ఆయనను ఆరాధిద్దాం. నా దినములన్నీ నియమించినావు, జీవ గ్రంథములో చేర్చావు, నా దినములన్నీ నియమించినావు, జీవ గ్రంథములో చేర్చావు, తల వెంట్రుకలన్నీ లెక్కించినావు, నీ చేతితో నన్ను చెక్కినావు, యేసయ్యా యేసయ్యా నీవే సర్వము, యేసయ్యా యేసయ్యా నీవే ప్రాణము, యేసయ్యా యేసయ్యా నీవే నా శైలము, యేసయ్యా యేసయ్యా నీవే ఆశ్రయం, నా కీర్తనకాస్పదమా నా రక్షణ దుర్గమా, నా స్తుతులకు కారణమా, నేనాశ్రయించు దైవమా. తల్లి గర్భంలో రూపించబడక ముందే ఆయన మనలను చూశాడు, మన దినములన్నీ తన గ్రంథములో రాసుకున్నాడు. ఆయుష్నిచ్చిన దేవుడు ఆయన. నా వేళ్లకు పోరాటం నేర్పించినావు, నా కేడముడాలువై రక్షించినావు, నా వేళ్లకు పోరాటం నేర్పించినావు, నా కేడముడాలువై రక్షించినావు, యుద్ధోపకరణముగా మార్చుకున్నావు, విశ్వాస విజయములిచ్చి నడిపించినావు, యేసయ్యా యేసయ్యా హల్లెలూయా నీవే సర్వము,
నా కీర్తనకాస్పదమా, నా రక్షణ భూగ్యమా, నా స్తుతులకు కారణమా, నీ నాశ్రయించు దైవమా, నా కీర్తనకాస్పదమా, నా రక్షణ భూగ్యమా, నా స్తుతులకు కారణమా, నీ నాశ్రయించు దైవమా. యేసయ్యా యేసయ్యా నీవే సర్వము. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నీవే ప్రాణము. యేసయ్యా యేసయ్యా నీవే ఆశ్రయం. యేసయ్యా నీవే నా శైలము. యేసయ్యా 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 నీవే నా శైలము. యేసయ్యా యేసయ్యా నీవే నా ప్రాణము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసయ్యే మన సర్వం, యేసయ్యే మన ప్రాణం, యేసయ్యే మన ఆశ్రయం, యేసుక్రీస్తే మన యొక్క శైలము, రక్షణ దుర్గమై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘము అనగా అపోస్తుల యొక్క సంఘం కూడా దేవునిని ఆరాధించేవారు, కీర్తించేవారు. అయితే వాళ్ళు రాసినటువంటి ఆ పాటలు కానీ కీర్తనలు కానీ మనకు ఎక్కడ దొరుకుతాయి అనుకుంటే మనకి బైబిల్లోనే ఉన్నాయి. చాలా వాళ్ళు పాడినటువంటి పాటలు, రాసినటువంటి కీర్తనలు. ఆదిమ యొక్క సంఘంలో వాక్యాన్నే కీర్తన రూపంలో పాడేవాళ్ళు. ప్రత్యేకమైనటువంటి రచన, గొప్ప నైపుణ్యంతో పదాలు సమకూర్పుని ఎంతమాత్రం ప్రయత్నించి పదప్రయోగాలు కానీ చేసినటువంటి వారు కాదు. దేవుని వాక్యాన్ని కీర్తన రూపంలో పాడేవాళ్ళు. ఎప్పుడైతే మనం వాక్య సహితమైనటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క సత్యాన్ని వెల్లడి చేసేటువంటి పాటలు, అంటే డాక్ట్రినల్ ట్రూత్, వాక్య సత్యం అందులో మనకు వెల్లడవుతుందో అప్పుడు ఆ పాటలు మరింతగా దేవుణ్ణి సమీపంగా మనం తీసుకుని వెళ్తాయి. అంతేగాని ఈహపరమైనటువంటి సాహిత్యపరమైన కొన్ని మన భక్తి గీతాలని రూపంలో మనం వింటూ ఉంటాం, ఎంతోమంది రాస్తూ ఉంటారు. కానీ ఆ పాటల వలన దేవుని మనం స్తుతించవచ్చు, తప్పేం కాదు. కానీ ఇవి ఉన్నంత శక్తివంతంగా, బలముగా అవి మన జీవితాల్లో కార్యం చేయవు. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు అంటాడు, ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండి ప్రభువుని గురించి మీ హృదయాలలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం అంటున్నాడు, అయితే ఆత్మపూర్ణులయుండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. నిజంగా ఇక్కడ మనం ఏ విధంగా దేవునిని పాటల ద్వారా ఆరాధించవచ్చు, క్రీస్తుని గురించి మీ హృదయాలలో గానం చేస్తూ, అంటే మన హృదయమే ఒక వీణ, మన హృదయమే ఒక సితార, మన హృదయమే ఒక వాయిద్యం, దాన్ని మీటుచు క్రీస్తుని గురించి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, దోస్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, వాక్యము చేత ప్రేరేపించబడినవి అయినటువంటి పాటలు మనం పాడినప్పుడు మన హృదయాలు ఎప్పుడు కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో నింపబడతాయి. ఆత్మపూర్ణులవుతాం. అప్పుడు మనం ఆత్మ సంబంధమైన పాటలు పాడినప్పుడు ఆత్మపూర్ణులం అవుతాం. పూర్ణత అంటే అది మన యొక్క శరీరం మొత్తం అణువులోనికి లోపలికి వెళ్ళిపోయి ప్రీమియేట్ అయిపోయి ప్రతి అణువు ఆత్మతో నింపబడితే దానిని ఆత్మపూర్ణత అంటారు, బీయింగ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అలాంటి ఆత్మతోనే దావీదు దేవుని ఆరాధించారు. అదే ఆత్మతో అపోస్తలులు దేవుని సేవించారు. ఉదాహరణకి
కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు, సమస్తం ఆయన మూలంగానే కలిగిని, అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే, ఆయన ద్వారానే పైనున్న వాటికి కిందున్న వాటికి ఆ సమాధానం ఏర్పడిందని యేసుక్రీస్తుని ఘనపరిచేటువంటి విధంగా అక్కడ ఒక రైటింగ్ మనకు కనబడుతుంది. దాన్ని హిమ్స్ అంటారు, న్యూ టెస్ట్మెంట్ హిమ్, అది కొత్త నిబంధన కీర్తన అది. సో సంఘం కూడుకున్నప్పుడల్లా ఎక్కువగా క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క ఆధిపత్యం, ఆయన యొక్క సర్వాధిపత్యాన్ని గురించినటువంటి కీర్తనలు ఎక్కువ పాడేవాళ్ళు. ఆయన డొమినియన్ గురించి, ఆయన పవర్ గురించి, ఆయనకున్నటువంటి ఆ దేవత్వాన్ని గురించి. ఉదాహరణకి ఏలయనగా దేవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తునందు శరీరంగా నివసించిందని, ప్రతి ఒక్క మోకాలు ఆయన ఎదుట వంగాలని, దేవుడు ఆయనను క్రీస్తుగా ప్రభువుగా హెచ్చించాడని, అన్ని నామముల కంటే పైనామము దేవుడు ఆయనకు అనుగ్రహించాడని చెప్పి అపోస్తలులు క్రీస్తు యొక్క డామినేషన్ గురించి, క్రీస్తు యొక్క పవర్ని గురించి కీర్తనలో పాడేవారట. సో కొత్త నిబంధన కీర్తనలు ఆ కాలంలో ఆదిమ సంఘం ఏమి పాటలు పాడి ఉంటాయి, లిరిక్స్ ఎలా ఉండుంటాయంటే బిబ్లికల్ స్కాలర్స్ దాదాపు 30 పాటల వరకు వాటిని గుర్తించగలిగారు. వాటిలో కొత్త నిబంధనలు అక్కడక్కడ మనకి చిన్న పోర్షన్స్ లాగా కనపడుతూ ఉంటాయి. అవి వారు పాటల రూపంలో పాడేవాళ్ళట. ఎంత గొప్ప సత్యం అండి ప్రియులైన దేవుని బిడ్డలారా. మనం కూడా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క శక్తిని, ఘనతను తెలియజేసేటువంటి విధంగా ఉండేటువంటి పాటలు మనం పాడుతూ ఉంటే దేవుని యొక్క నామం ఎంతో ఘనపరచబడుతుంది. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు, నీవు కార్యము చేయగా దాన్ని త్రిప్పగలవాడు ఎవడు అనే పాట పాడుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం నుండి ఈ యొక్క పాటను రాయటం జరిగింది. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన కార్యం చేస్తే ఎవరు దాన్ని త్రిప్పలేరు. ఆయన కుడి అంటే దానిని ఎడమగా కానీ, ఆయన ఎడమన్న దాన్ని కుడిగా కానీ ఎవరు చేయలేరు. ఆయన తిన్నగా చేసిందాన్ని ఎవరు వంకర చేయలేరు. కాబట్టి మానవుని యొక్క ప్రయత్నం కంటే దేవుని శక్తి అంత గొప్పదండి. కాబట్టి ప్రియులారా, మరి ఇప్పుడు కాలంలో సైంటిస్టులు కూడా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకవేళ వచ్చినా కూడా అది ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేం అని చెప్పి నిస్సహాయంగా మీ ధైర్యమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి అంటున్నారు. నిజంగా ఆ మాట మనం ఎప్పుడూ గ్రహించాం. విశ్వాసం కలిగిన వాళ్ళం అందరూ నమ్మాం. దేవుని యందు విశ్వసించడమే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి గొప్ప వ్యాక్సినేషన్ కంటే గొప్ప ఔషధం అది. కనుక దేవుణ్ణి నిరంతరం స్తుతించండి. తప్పకుండా దేవుడు అసలు బలహీనతలు లోను కాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఒకవేళ ఎవరైనా పొరపాటున తెలియక జరిగినా కూడా అలాంటి వారికి దేవుడు శక్తి ఇచ్చి స్వస్థతనిస్తాడు. హల్లెలూయా. ఈ పాట పాడదాం. ఆమేన్. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు, నీవు కార్యము చేయగా దాన్ని విప్పగలవాడెవడు. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు, నీవు కార్యము చేయగా దాన్ని విప్పగలవాడెవడు. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు, నీవు కార్యము చేయగా దాన్ని విప్పగలవాడెవడు.
ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్కు చేత ఆకాశములు కలిగినాయి. ఆయన ఊపిరి విడిచినప్పుడు భూలోకం మొత్తం నూతనం అవుతుంది. నీ వాక్కు చేత ఆకాశములు కలిగెను, నీ ఊపిరి విడువగ భూతలము నూతనమాయెను. నీ వాక్కు చేత ఆకాశములు కలిగెను, నీ ఊపిరి విడువగ భూతలము నూతనమాయెను. నీవు ఆజ్ఞాపించగనే కార్యము స్థిరపరచబడును, అవన్నీ గతించినను నీవు నిత్యముండెదవు. అవన్నీ గతించినను నీవు నిత్యముండెదవు. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగాదని విప్పగలవాడెవడు. ఆయన ఆధిపత్యం చిరకాలము ఉంటుంది. ఆయన రాజ్యం క్షేమాభివృద్ధి నొందుతూనే ఉంటుంది. ఆయన నీతి న్యాయాలు శాశ్వతంగా ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల రాజుకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం, ఆరాధన. ఈ ఉదయం ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూ శక్తి పొందుకుందాం. లెట్స్ ప్రైజ్ ద లార్డ్. నీ ఆధిపత్యము చిరకాలము ఉండును, నీ రాజ్యము క్షేమాభివృద్ధి నొందును. నీ ఆధిపత్యము చిరకాలము ఉండును, నీ రాజ్యము క్షేమాభివృద్ధి నొందును. నీ నీతి న్యాయములు శాశ్వతమైనవి దేవా. భూరాజులందరూ నమస్కరించి నిన్ను సేవింతురు. భూరాజులందరూ నమస్కరించి నిన్ను సేవింతురు. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగాదని విప్పగలవాడెవడు. అవును, ఆయన కార్యం చేస్తే ఎవరూ తిప్పలేరు. ఆయన నామంలో ప్రార్థించే మనకు విశ్వాస విజయం ఇచ్చేవాడైన. హల్లెలూయా. All the glory belongs to the Lord, Most High God. Hallelujah. నీ నామమునందు ప్రార్థించగానే విశ్వాస విజయము మాకు దయచేయు దేవా. హల్లెలూయా. నీ నామమందు ప్రార్థించగానే విశ్వాస విజయము మాకు దయచేయు దేవా. నీ రక్షణను నరులకు చూపించు మా ప్రభువా. నీకు సాటి అయిన దేవుడు ఎవ్వరున్నారు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు ఎవ్వరున్నారు యేసయ్యా. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగాదని విప్పగలవాడెవడు. నీకేదైనా సాధ్యమే, నీవేదైనా చేయగలవు. నీవు కార్యము చేయగాదని విప్పగలవాడెవడు. సార్వభౌముడా, సర్వోన్నతుడా, స్తుతింపు నీ నామం ఎల్లవేళ
స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. మరొకసారి అందరూ సార్వభౌముడా సర్వోన్నతుడా స్తుతింతు నీ నామం ఎల్లవేళలా స్తుతింతు నీ నామం ఎల్లవేళలా స్తుతింతు నీ నామం ఎల్లవేళలా స్తుతింతు నీ నామం ఎల్లవేళలా. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించటం యథార్థవంతులకు ఎంతో శోభస్కరం. ఎల్లవేళలా స్తుతించాలి. అయితే స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు ఆత్మతో, సత్యంతో, మనస్సుతోనూ ఆత్మతోనూ దేవుని సేవించాలి. అంటే కేవలం ఆత్మతో నింపబడి మనస్సు నిమగ్నం చేయకపోతే అది ఏం జరుగుతుందో మనసుకు తెలియదు. అంటే మనసు అంటే పరిస్థితులన్నిటినీ సరిగ్గా అర్థం చేసుకునేటువంటి సాధారణమైన మన బుద్ధి. ఇప్పుడు మనకి ఆ యొక్క స్పృహ లేకుండా ఆత్మతోనే ఆరాధిస్తే మనస్సుకేం ప్రయోజనం లేదు. ఆత్మ ఒక్కటే మేలు పొందుతుంది. అలా కాకుండా ఉట్టి మనసుతోనే ఆరాధించి, అంటే ఏదో రాయబడినటువంటి పాటల్ని మెకానికల్గా వచ్చి ఈరోజు పాడేసామా అయిపోయింది, ఈ లిటర్జీ పూర్తి చేసుకున్నాం అని చెప్పి 4 పాటలు పాడేసి మనం గృహానికి వెళ్ళిపోతే ఆత్మకేం లాభం లేదు. మనసు మాత్రమే ప్రయోజనం పొందుతుంది అక్కడ. సో ఒక్క మనసుతో చేసిన, ఒక ఆత్మతోనే చేసిన ప్రయోజనం లేదు. ఆత్మతోనూ పాడతాను, మనసుతోనూ పాడతాను అన్నాడు. ఆత్మతో ప్రార్థిస్తాను, నేను మనసుతోనూ ప్రార్థిస్తాను అన్నాడు. అంటే మనం ఏం ప్రార్థిస్తున్నాము, మన యొక్క బుద్ధికి, మన యొక్క వివేచనకు అది అంతు చిక్కాలి, అది గ్రహింపునకు రావాలి. అప్పుడు ఆ మాటలు, ఆ పదాలు మనం ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు పాడిన పాటలు, కొన్ని మాటలు ఉన్నాయి, ఆ మాటలు మన మనసు గ్రహిస్తుంది. అందులో ఉన్నటువంటి శక్తిని ఆత్మ అనుభవిస్తుంది. సో వెన్ వీ కంబైన్ బోత్ ద మైండ్ అండ్ ద స్పిరిట్, బోత్ విల్ బి బెనిఫిటెడ్. రెండింటికి కూడా ప్రయోజనకరమైంది. కనుక అలాంటి ఆత్మతో, సత్యంతో దేవుని మనం ఆరాధించాలి. క్రీస్తునందు ప్రియులారా, మనం ఇంకో పాట పాడుకుని, చివరి పాట పాడుకుని పాటల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలంటే పాటలు పాడటం ద్వారా, మరి చివరి దినాల్లో, మరి ముఖ్యంగా ఇట్లాంటి పరీక్ష కాలంలో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనం బలవంతులై ఉంటే తప్ప ఇలాంటి దుర్దినాలను మనం సహించడం కష్టం. ఎందుకంటే మనం సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అని చెప్పి పౌలు తిమోతికి చెప్పాడు. తిమోతి, నువ్వు సహించటం నేర్చుకోవాలి, ఈ ఇబ్బందులు వస్తాయి. మనం ఆయనతో కూడా మరణించినట్లయితే మనం ఆయనతో కూడా బ్రతుకుతాం, జీవిస్తాం. ఆయనతో సహించిన ఎడల మనం ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. ఆయనను మనం ఎరుగుము అంటే ఆయన కూడా మన ఎరుగును అని అంటాడు. కాబట్టి విశ్వాసులైనటువంటి మనకు ఆ యొక్క దేవుని యందు ఉన్నటువంటి ఆ శక్తితో జీవించాలి. పిరికివారంగా ఉండకూడదు, ధైర్యవంతులుగా ఉండాలి, ధైర్యంతో నింపబడాలి. సియోను యాత్రికులం, సిలువ సైనికులం, విశ్వాస యోధులం, శ్రీ యేసు శిష్యులం అనేటువంటి పాట పాడదాం. మనకు ప్రేరేపణిచ్చే విధంగా ఈ పాట ఎంతో మనని ధైర్యపరిచేటువంటి పాట. అందరం కలిసి పాడుతూ దేవుని స్తుతిద్దాం. సియోను యాత్రికులం, సిలువ సైనికులం. Hallelujah. Glory to God. Let us praise the Lord and march forward in the name of Jesus Christ. Let us trample the enemy under our feet. సియోను యాత్రికులం, సిలువ సైనికులం, సియోను యాత్రికులం, సిలువ సైనికులం, విశ్వాసయోధులం, శ్రీ యేసు శిష్యులం, విశ్వాసయోధులం, శ్రీ యేసు శిష్యులం. సిలువను చాటెదం, ప్రేమను చూపెదం, సిలువను చాటెదం, ప్రేమను చూపెదం. ప్రభు యేసు కొరకు జీవించెదం, ప్రభు యేసు కొరకు జీవించెదం. హల్లెలూయా, జయము మనదే, హల్లెలూయా, జయము మనదే, హల్లెలూయా,
జయము మనదే, హల్లెలూయా 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 జయము మనదే. సియోను యాత్రికులం, సిలువ సైనికులం, సియోను యాత్రికులం, సిలువ సైనికులం. చేతట్టి పాడుదాం, పాపాలు ఊదుదాం, ఆత్మతో పోరాడదాం, ఆర్భాటం చేసేదాం. చేతట్టి పాడెదం, పాపాలు ఊదెదం, ఆత్మతో పోరాడెదం, ఆర్భాటము చేసేదం. చేతట్టి పాడెదం, పాపాలు ఊదెదం, ఆత్మతో పోరాడెదం, ఆర్భాటము చేసేదం. సిలువను చాటెదం, ప్రేమను చూపెదం, సిలువను చాటెదం, ప్రేమను చూపెదం. ప్రభు యేసు కొరకు జీవించెదం, ప్రభు యేసు కొరకు జీవించెదం. హల్లెలూయా జయము మనదే, హల్లెలూయా జయము మనదే, హల్లెలూయా జయము మనదే, హల్లెలూయా జయము మనదే. ఎరికోను కూల్చేద్దాం, ఎదురైనటువంటి అపవాది యొక్క దుర్గములన్నీ కూల్చివేద్దాం, భయమును, పిరికితనాన్ని, అవిశ్వాసాన్ని పారదోలుదాం. ఎరికోను కూల్చేదం, ఎడతెగక ప్రార్థించేదం, సాతాను ఎదురించేదం, జయభేరి మోగించేదం. ఎరికోను కూల్చేదం, ఎడతెగక ప్రార్థించేదం, సాతాను ఎదురించేదం, జయభేరి మోగించేదం. సిలువను చాటెదం, ప్రేమను చూపెదం, సిలువను చాటెదం, ప్రేమను చూపెదం. ప్రభు యేసు కొరకు జీవించెదం, ప్రభు యేసు కొరకు జీవించెదం. హల్లెలూయా జయము మనదే, 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 హల్లెలూయా జయము మనదే. సియోను యాత్రికులం, సిలువ సైనికులం, సియోను యాత్రికులం, సిలువ సైనికులం. అందరం కలిసి పాడదాం, దీవిటీలు వెలిగిద్దాం, ప్రభు రాకడకై సిద్ధపడదాం. దివిటీలు వెలిగించేదం, ప్రభు రాకడ చాటెదం, సర్వలోకమునకు సాక్షార్థమై నిలిచెదం. దివిటీలు వెలిగించెదం, ప్రభు రాకడ చాటెదం, సర్వలోకమునకు సాక్షార్థమై నిలిచెదం. సిలువను చాటెదం, ప్రేమను చూపెదం, సిలువను చాటెదం, ప్రేమను చూపెదం. ప్రభు యేసు కొరకు జీవించెదం,
ప్రభు యేసు కొరకు జీవించేదం. హల్లెలూయా జయము మనదే, 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 హల్లెలూయా జయము మనదే. హల్లెలూయా. దేవుని నామమును మనం స్తుతించుచు ఉన్నప్పుడు ప్రతి ఒక్క బలహీనత మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే స్తుతి గొప్ప ఆయుధమై ఉన్నది. స్తుతుల ద్వారా మనం అపవాదిని జయించవచ్చు. యెహోషాపాతు తాను ఎదుర్కొంటున్నటువంటి గొప్ప సైన్యములను చూసినప్పుడు దేవుడు సెలవిచ్చింది ఏమిటంటే, పాటలు పాడు వారిని గాయకులను ముందు వరుసలో నిలబెట్టు అని చెప్పి యుద్ధ తంత్రమునకు విరుద్ధమైన రీతిలో దేవుడు తన యొక్క ప్రణాళికను తెలియజేశాడు. సమ్టైమ్స్ దేవుని యొక్క ఆలోచనలు చూస్తుంటే మనుషులకు అవి వెరితనం అనిపిస్తాయి, కానీ అవి దేవుని యొక్క ఆలోచనలు చాలా అంతు చిక్కనటువంటి గొప్ప సంగతులు అవి. స్తుతుల ద్వారా మనము జయం సాధించవచ్చు అంటే అవునండి. పాటలు పాడుట ద్వారా యుద్ధములో విజయాన్ని సంపాదించారు. కీర్తనాకారుడైన దావీదు దేవుని కీర్తించాడు, నా వేళ్లకు నీవు పోరాటం నేర్పించారు అని. ఇప్పుడు అనేక మంది పోరాడుతున్నారు. మరి పోరాడుతున్నటువంటి వారిని చూసి మనం ఒకలాగా వారిని మనం సమాజంలో ఏదో నేరస్తుల్లాగా చూడకూడదు. కొంతమంది ఇన్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళని చాలామంది ఏదో నేరస్తుల్లాగాను వాళ్ళని అంటుకోని విధంగా చాలామంది చూస్తున్నారు. అది నాగరిక సమాజం యొక్క లక్షణం కాదది. మనం నాగరికులమయ్యామంటే అందరికీ జరుగుతున్నది. గొప్ప ధనికులు పేదలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అది సంభవిస్తుంది. ఎవరికైనా సంక్రమించవచ్చు, ఎవరికైనా జరగచ్చు. అది దాన్ని ఏమి ఇబ్బంది లేదు. జలుబు అందరికీ వస్తుంది, జ్వరాలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, టీబీలు వస్తున్నాయి, ఎయిడ్స్ వస్తున్నాయి. వాళ్ళని కూడా ఎవరు అంతగా ఇదిగా కొత్తలో చూశారు, కానీ ఇప్పుడు అందరూ సహజంగానే ఉంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసి ఏదో జనాల్లో ఒక రకమైన ఏహీభావం, అది సరైనటువంటిది కాదు. మనం అందరం మంటివారమే, మనం ఏమీ మహిమ శరీరాల్లో లేము. కనుక దేహం ఉన్నంత వరకు మూలుగుచూనే ఉంటామని అపోస్తలుడైన పౌలు అన్నాడు. అంటే కొన్ని శ్రమలు, బాధలు, రోగాలు మనిషికి సంభవిస్తాయి. అన్నంత మాత్రాన వారిని మనం పనికిరాని వారిగా చూడకూడదు. వారికి మనం ధైర్యాన్ని, నిబ్బరాన్ని ఇస్తే వాళ్ళు నెల రోజులు పట్టేది వారం రోజుల్లోనే కోలుకుంటారు. ఇంతమంది మాకు అండగా ఉండగా కరోనా మమ్మల్ని ఏం చేస్తుందని చెప్పి వాళ్ళు కూడా తొందరగా కోలుకుంటారు. సమాజం తొందరగా బాగుపడుతుంది. ఈ యొక్క వెనుకబాటు మనస్తత్వాల వల్ల ఏమవుతుందంటే ఇంకా నెలలు ఇంకా పెరుగుతూ ఉంటాయి కేసులు, తప్ప తగ్గవు. కనుక సమాజంలో మార్పు రావాలి. దేవుని ప్రేమతో వారిని ప్రేమించాలి. అంటే మనం ఏదో వెళ్ళిపోయి వాళ్ళ పక్కన కూర్చోవాలని కాదు, కానీ వాళ్ళను బాధ పెట్టేటువంటి మాటలు, బాధ పెట్టేటువంటి విధంగా చూడకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి. వారిని ప్రేమించి ప్రతి ఒక్కరూ వారి కోసం విజ్ఞాపన చేద్దాం. వైద్యులు చేసేటువంటి పని వైద్యులు చేస్తుంటే దైవ సేవకులు చేయాల్సింది, విశ్వాసులు చేయాల్సింది. సమాజం ఇబ్బందిలో ఉన్నప్పుడు దేవుని ఇంటంతటికి మాత్రమే కాకుండా దేవుని విశ్వాస గృహంలో చేరని వారికి కూడా చేద్దాం. మనం వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థన బట్టి అనేక మంది, అవును ఈ యొక్క పాండమిక్లో క్రిస్టియన్స్ ఎంతో ప్రార్థన చేశారు, వారందరి యొక్క మొరలు దేవుడు విన్నాడని ఒక గొప్ప సాక్ష్యం వస్తే అనేక మంది రక్షించబడతారు కదండి. కనుక ఇది ఒక అవకాశంగా తీసుకుని క్రీస్తు ప్రేమను వారికి మనం తెలియపరచుదాం. కొద్ది నిమిషాలు మనం అందరం మన గృహాలలో, మనం ఉన్న స్థలాలలో లేచి నిలబడి దేవునికి హృదయపూర్వకమైనటువంటి స్తుతి యాగాన్ని మనం అర్పిద్దాం. సర్వశక్తుడైనటువంటి దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి, అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం, ఘనపరుచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడైన దేవునికి స్తుతి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. స్తుతులు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావ, మహత్యములు మీ నామమునకే కలుగును తండ్రి. ఇహపరముల యందు స్తోత్రనీయుడవు, పూజ్యనీయుడవు, ఆరాధనీయుడవు నైనా నీకు స్తోత్రములు. అల్ఫా ఒమేగైన మా ప్రభువా, ఆది సంభూతుడా, భూపతులకు అధిపతి, సర్వాధికారి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన దేవా, దావీదు వేరును చిగురునైన మా ప్రభువా, యూదాగోత్రపు సింహమా,
దేవుని గొర్రెపిల్ల నీకు స్తోత్రములు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ for loving us so much. Thank you Jesus for your sacrifice. Thank you Jesus for laying your life for us. Thank you Jesus for the Holy Spirit that you have given to us. Thank you Jesus for the guidance. Thank you Jesus for all that you have been doing in our lives. Father, we praise you. Father, we adore you. We worship you. We extol your name, Lord. తండ్రి, మీ నామమును గణపరచుతూ ఉన్నాము, స్తుతించుతూ ఉన్నాము తండ్రి. మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాము నాయన, నిన్నే ఆరాధిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, వందనాలు, వందనాలు. థ్యాంక్ యూ జీసస్ for all the miracles you have been doing in our lives. Thank you Jesus for the providence. Thank you Jesus for providing us food and everything, clothing and whatever we need, Lord, in these difficult times. Thank you Jesus for keeping good care about us, Lord. అయ్యా నీకు వందనాలు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సైతం మా పట్ల ఎంతో శ్రద్ధ వహించి కనుపాప వలె మమ్మల్ని కాపాడుతూ మా ప్రతి అవసరాన్ని తీర్చుచున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేనుదిరుగా నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు, నిన్నే ధ్యానింతును, నిన్నే ధ్యానింతును యేసు. నీవేనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా. నీవేనుదిరుగా హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, అత్యంత కృపా సమృద్ధి కలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను ప్రభువా జ్ఞాపకము చేసుకోవటానికి, మిమ్మల్ని ఘనపరచడానికి మా పట్ల మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు మీ నామమును స్తుతించి కీర్తనల ద్వారా పాడి ఘనపరచుటకు మా పట్ల మీరు చేసిన మహోపకారములన్నిటిని బట్టి స్తోత్రాలు నాయన.
మా పాట సంగీతములు ఆరాధన సమస్తం మీకే సమర్పించుకుంటున్నాము. వాక్యమును ధ్యానించడానికి సిద్ధపడుతుండగా మా అందరితో మాట్లాడి వినగల చెవిని గ్రహించ హృదయమును మాకు దయచేయండి. నీ సేవకుని మీ సాధనముగా వాడుకుని మీరే మాట్లాడి సకల మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథాన్ని మనం చదువుదాం. అందరూ నిలబడి ఉండగానే కీర్తనలు 80వ అధ్యాయం 80వ కీర్తనను చదువుదాం. ఇశ్రాయేలు నాకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించిన వాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకు నీవు ఏర్పరచుకొని నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. ఏసీ పడినటువంటి వాళ్ళు ఉంటే బయట కూర్చోండి. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో మాతో కూడా కలిసి మీ గృహస్థులందరూ మీ కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించుతున్నటువంటి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, అదేవిధంగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనందరం దేవుని యొక్క నామమును కీర్తించి ఆరాధించి ఉన్నాము. ఇప్పుడు దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలను ధ్యానించడానికి మనందరం సిద్ధపడదాం. కొద్ది సమయం జాగ్రత్తగా ప్రభు యొక్క మాటలను ఆలకించి మీ హృదయాల్లో ఆ జీవము గల దేవుని మాటలను చేర్చుకుంటే దేవుని యొక్క వాక్యము మీలో అద్భుతమైనటువంటి శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని మాటలు అక్షయమైనటువంటి బీజములు, దైవావేశం వలన లేఖనాలు రాయబడ్డాయి కనుక లేఖనాల్లో నిత్య జీవము ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక లేఖనాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది, దానికి శక్తి ఉంది, దానిలో గొప్ప అభిషేకం ఉంది. వాక్కు కూడా స్వస్థపరుస్తుంది.
కీర్తనకారుడు అంటాడు, నీ వాక్కును పంపి నీవు నన్ను స్వస్థపరిచావు అన్నాడు. కనుక దేవుని వాక్కు మనం ఎక్కడో ఉన్నప్పటికి కూడా వాక్యము మన జీవితాల్లో వెల్లడి అయినప్పుడు, దేవుని వాక్యము వెల్లడి అవగానే వెలుగు వస్తుంది. ఆ వెలుగు ద్వారా దేవుడు మన యొక్క మనోనేత్రాలు వెలిగిస్తాడు. అంతేకాదు మన యొక్క బలహీనమైన దేహాలకు కూడా ఆయన స్వస్థతను, శక్తిని సమకూరుస్తాడు. కాబట్టి వినండి, విశ్వాసంతో దేవుని మాటలను విశ్వసించినట్లయితే ఆ యొక్క గొప్ప కార్యం దేవుడు మన పట్ల చేస్తాడు. ఈరోజు కొద్ది సమయము యోహాను సువార్త 10వ అధ్యాయము, జాన్ చాప్టర్ 10 10వ అధ్యాయంలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మంచి గొర్రెల కాపరిని గురించినటువంటి చెప్పిన ఉపదేశంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు మనం ధ్యానం చేద్దాం. 10వ అధ్యాయము ప్రారంభము నుండి ఈ విధంగా రాయబడింది. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంతమాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకొనలేరు. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సుదీర్ఘమైన ఉపదేశాలలో మంచి గొర్రెల కాపరిని గురించి ఆయన చెప్పిన ఈ 10వ అధ్యాయంలో చెప్పిన ఈ యొక్క ప్రసంగం చాలా అద్భుతమైంది, చాలా లోతైంది. ఒక సాదృశ్యమైనటువంటి ఉపదేశం ఇది. ఇట్స్ ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్. అదొక సాదృశ్యం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తనను తాను ఒక గొర్రెల కాపరిగా, అనగా ఒక మంచి గొర్రెల కాపరిగా యేసు ప్రభు వారు తన శిష్యులకు బయలుపరుచుకుంటున్నాడు. గొర్రెల కాపరి అనేటువంటి ఈ యొక్క ఉద్యోగం, గొర్రెల కాపరి అనేటువంటి ఈ పేరు బైబిల్ గ్రంథంలో చాలా ప్రత్యేకమైనటువంటిది. బైబిల్లో గొర్రెల కాపరులు అనేటువంటి వారికి ఒక స్థానం ఉన్నది. ఎందుచేతంటే దావీదు యెహోవా నా కాపరి అని కీర్తన 23వ అధ్యాయంలో తన దేవుడైనటువంటి యెహోవా తనకు ఒక మంచి కాపరిని, పచ్చిక గల చోట్లైన పరుండు పెడతాడని, శాంతికరములైన జలములు ఎంతకు ఆయన నడిపిస్తాడని, ప్రాణానికి సేద తీరుస్తాడని, శత్రువులు ఎదుట భోజనమును సిద్ధపరుస్తాడని, నూనెతో అతని తలను అంటుతాడని, అభిషేకిస్తాడని ఒక కాపరి ఏం చేస్తాడో తన దేవుడు తన పట్ల తనకు చేస్తున్నాడని బెత్లెహేములో తన తండ్రి అయినటువంటి యెషయి యొక్క గొర్రెలను మేపుతున్నటువంటి దావీదు తన గొర్రెల పట్ల ఎంత శ్రద్ధ వహించి ఒక కాపరితనం చేస్తున్నాడో అంతకంటే ఎక్కువగా దేవుడు తన పట్ల శ్రద్ధ కలిగిన వాడే తనను నడిపిస్తూ, తనను సేద తీరుస్తూ, తనని పోషిస్తూ, కాపాడుతూ, స్వస్థపరుస్తూ, అవసరమైనప్పుడు ఎత్తుకుని కూడా వాటిని ఎన్నో విధాలుగా వాటిని సంరక్షిస్తున్నటువంటి ఆ సాదృశ్యాన్ని దావీదు క్రీస్తుకు ముందే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే దేవునిని తన కాపరిగా చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు దేశము ఒక ప్యాస్టరల్ కంట్రీ. ప్యాస్టరల్ కంట్రీ అంటే అది ఒక కాపరుల దేశం. అది ఇట్స్ ఏ ప్యాస్టరల్ నేషన్ అంటారు. అంటే దానికి ఎక్కువ మంది గొర్రెల కాపరులు ఉంటారు. మనకు ఆ యొక్క ప్రదేశం మొత్తం మంచి పచ్చిక, కొండలు, లోయలు మొత్తం కూడా పచ్చికతో కప్పబడి ఉంటాయి. వసంతకాలం అంటే ఏప్రిల్, మార్చి నెలలో మనం ఆ దేశాన్ని సందర్శిస్తే, చలికాలం వెళ్ళిపోయి వసంతకాలం వస్తే మనం చూస్తే ఆ దేశం మొత్తం ఒక పచ్చటి కార్పెట్ కొండలపైన కప్పినట్లుగా, కొన్ని కొండలైతే పసుపు పువ్వులు, కొన్ని కొండలు ఎర్రటి పువ్వులు, అసలు గడ్డి పువ్వులను చూస్తే కూడా మనకు అంత అందంగా అనిపిస్తాయి. మనం పెంచుకున్నటువంటి మొక్కల కంటే చాలా అద్భుతమైన రీతిలో ఉంటాయి. అంత అందమైనటువంటి పచ్చిక కలిగినటువంటి ప్రదేశం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు, నేను పాలు తేనెలు ప్రవహించు దేశమును నీకు ఇచ్చి ఉన్నాను, నీ సంతానానికి ఇచ్చి ఉన్నాను అన్నప్పుడు అక్కడ పాలు ఎలా ప్రవహిస్తాయా అనుకుని ఉండొచ్చేమో. కానీ అక్కడ ఉన్నటువంటి పచ్చిక ఎంత సారవంతమైందంటే గొర్రెలు చాలా చక్కగా కొండలపైన మేస్తాయి. గొర్రెల కాపర్లు కూడా ఆ గొర్రెలను, మందలను తీసుకుని ఆ కొండలపైకి తోలుకుని వెళ్ళి ఆ గొర్రెలు ముందు నడిచి ఆ గొర్రెలన్నిటిని కూడా చాలా బాగా ప్రేమిస్తారు వాటిని.
కాపరికి గొర్రెకు చాలా మంచి సంబంధం ఉంటుంది, అవినాభావమైనటువంటి సంబంధం ఉంటుంది. ఇక కాపరే వాటికి తండ్రి, కాపరే వాటికి కాపుదల, కాపరే వారికి ఇక సమస్తం. గొర్రెను మనం తీసుకుంటే గొర్రె చాలా చాలా సాధువైనటువంటిది, బలహీనమైనటువంటిది. ముఖ్యంగా ఇట్స్ వెరీ ఫ్రజైల్ అండ్ వీక్ యానిమల్. చాలా బలహీనమైనటువంటి జంతువు గొర్రె. అంతేకాదు గొర్రె చాలా భయము కలిగినటువంటిది. తొందరగా వ్యాధులు కానీ, తొందరగా బలహీనతలు కానీ ఎక్కువగా వచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితి గొర్రెలకు ఉంటాయి. అంతేకాదు గొర్రెలకి దారి పెద్దగా తెలియదు, గొర్రెలకు మార్గం తెలియదు. తప్పనిసరిగా కాపరి ముందు ఉండి నడిస్తేనే గొర్రె ఖచ్చితమైనటువంటి దారిలో వెళ్తుంది. పొరపాటున అక్కడ గనక కాపరి లేకుండా, కాపరి తన పనిలో తాను ఉండి గొర్రెల్ని వాటికి వదిలేస్తే గొర్రెలు కొండల మీద దారులు తప్పేస్తాయి. వాటికి దారి గుర్తుపెట్టుకునేటువంటి అంత శక్తి, జ్ఞాపకం వాటికి ఉండదు, తొందరగా త్రోవ తప్పుతాయి. అందుకనే మన బైబిల్లో ఆ పదమును దేవుడు మనకు వినియోగించి త్రోవ తప్పిన గొర్రెలు అనే పదం వినియోగించటం మనం చూస్తాం. అందరూ త్రోవ తప్పిన వారైపోయారు, గొర్రెల వరే తమకిష్టమైన దారిలోకి వెళ్ళిపోయారని అప్పుడప్పుడు మనం వాక్యం చదువుతున్నప్పుడల్లా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే గొర్రెకు కాపరి ముందు లేకపోతే, కాపరి తోడుగా లేకపోతే, కాపరి నాయకత్వం వహించకపోతే, కాపరి వాటిని సరైన మార్గంలో తీసుకెళ్ళకపోతే గొర్రెలు వాటంతరికవే ముందుకు సాగిపోలేవు. అంత కాపరి మీద ఆధారపడేటువంటి ఒక జీవము గొర్రె అయి ఉంటుంది. ఇక్కడ అటువంటి బలహీనమైనటువంటి వాటిని కాపాడాలి అంటే కాపరికి ఎంత బాధ్యత ఉంటుంది చూడండి. ఇప్పుడు మేకలు లేకపోతే ఇంకొక జంతువు వేరేదేమన్నా అయితే కాపరికి అంత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండదు. కానీ గొర్రె డిఫెన్స్లెస్ అండ్ వెరీ వీక్ అండ్ ఇట్ ఈస్ నాట్ సో ఇంటలెక్ట్, అది ఎంత తెలివైంది కాదు అది. కాబట్టి కాపరి ప్రతి క్షణం ఇక రెప్ప వాల్చటానికి ఉండదు, దానికి ముందు వెళ్ళాలి. త్రోవలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందే తానే చూసి వాటిని తప్పించాలి, వాటిని చక్కటి పచ్చిక దగ్గర తీసుకెళ్ళాలి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏ విధమైన తోడేళ్ళు కానీ, క్రూర మృగాలు కానీ ఏమైనా ఉన్నాయేమో వాటిని నిత్యం రెప్పవాల్చకుండా వాటిని కాపాడుతూ ఉండాలి. వాటిల్లో బలహీనమైనటువంటి వాటిని చూసుకుని అవసరమైతే ఎత్తుకుని తీసుకెళ్ళాలి, వాటి గాయములను కట్టాలి. గొర్రెలు తొందరగా మట్టి పట్టేస్తాయి, వాటికి ఉన్నటువంటి ఉన్నిని బట్టి కానీ, వాటికి ఉన్నటువంటి తెల్లని వెంట్రుకలను బట్టి కానీ. ఆ కొండ ప్రదేశాల్లో తిరిగినప్పుడు వాటికి మలినం అయిపోతూ ఉంటాయి. వాటిని మరలా శుభ్రంగా కడుక్కోవాలి, వాటిని క్లీన్ చేయాలి ఎప్పటికప్పుడు. ఆ యొక్క బొచ్చును అంటుకుని ఉన్నటువంటి క్రిములు కానీ, పురుగులన్నింటినీ కూడా అతను ఎప్పటికప్పుడు వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఒక కాపరి అన్నప్పుడు ఎంత బాధ్యతతో కూడినటువంటి పని, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో. వాటిని ఇక సాకినట్టే అన్నమాట నిజంగా. అందుకే దేవుడు ఆ యొక్క బైబిల్లో మనం చూస్తే గొప్ప గొప్ప నాయకులను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వారికి ముందు ట్రైనింగ్గా కాపర్లను దేవుడు చూస్ చేసుకోవడం జరిగింది. కాపర్లు వృత్తి చేసినటువంటి వారిని. అబ్రహాం ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి. అబ్రహామునకు విస్తారమైనటువంటి గొర్రెలు మందలు ఉండేవట. హీ వాజ్ అ హర్డ్స్ మ్యాన్, ఆయనకి మందలు ఉండేవి. అతనికి తన యొక్క తమ్ముని కుమారుడైనటువంటి లోతుకు మందలు ఉండేవి. వారందరూ కూడా ఆ ప్రదేశంలో మందలు మేపుకుంటుంటే కాపర్ల మధ్యలో గొడవలు వచ్చినాయి అని చెప్పి మనం ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చదువుతాము. ఆ తర్వాత వారు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇస్సాకు కూడా గొర్రెలు మందలు ఉండేవి. ఇక యాకోబు గురించి చెప్పనక్కర్లేదు. లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు, మామ దగ్గర ఉన్నప్పుడు అతను మందలను మేపాడు. రాహేలు కోసం, లేయా కోసం కొన్ని సంవత్సరాలు మందలను మేపినటువంటి అనుభవం యాకోబుకు ఉంది. అలాగే ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించినటువంటి మరి మోషే మీరు తీసుకున్న యోసేపు అన్నలు కూడా వారి యొక్క మందలను మేపుకుంటూ వెళ్ళిపోయినప్పుడు యోసేపు వారికి ఆహారం తీసుకెళ్ళినట్టుగా చూస్తామంటే బైబిల్లో మనం చూసినటువంటి అనేక మంది యొక్క జీవితాల్లో వారు చేసినటువంటి పనులు ఏంటంటే, వృత్తి ఏంటంటే వారు గొర్రెల కాపర్లై ఉన్నారు. ఎందుకని దేవుడు మోషేను, దావీదుని, ఈ గొర్రెల కాపర్లను దేవుడు నాయకులుగా ఎందుకని ఏర్పరచుకున్నాడంటే అక్కడ వారు నమ్మకంగా, యథార్థంగా వాటిని గనక నడిపించగలిగి వాటిని సంరక్షించగలిగితే తన జనులను కూడా వారు కాపాడగలరని, తన జనులను ప్రేమించగలరని, బలహీనమైనటువంటి గొర్రెల లాంటి ఇశ్రాయేలీలను ముందుండి నడిపించగలరని, ఇశ్రాయేలీల మీదకి వచ్చేటువంటి ప్రతి ఒక్క కీడు నుండి వారిని కాపాడగలరని దేవుడు
కాపరులుగా వారిని నియమించాడు. దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ అండర్ షెపర్డ్స్. గాడ్ ఈజ్ ద చీఫ్ షెపర్డ్. ప్రభు ప్రధాన కాపరి, గొర్రెల గొప్ప కాపరి. బైబిల్లో యేసు ప్రభు వారికి ఇవ్వబడినటువంటి పేర్లు ఆత్మల కాపరి, మంచి కాపరి, గొర్రెల గొప్ప కాపరి, ప్రధాన కాపరి. అంటే ఈజ్ ద చీఫ్ షెపర్డ్. అందరికీ పైన ఉన్నటువంటి ఓవర్సీయర్. ఆయన పైనుండి అందరినీ చూస్తున్నాడు, అందరినీ కాపాడుతున్నాడు. ఆయన యొక్క కాపరత్వంలో, ఆయన పోషణలో, ఆయన నడిపింపులో మనం అందరం ఏ కొదువు లేకుండా జీవిస్తున్నాం. అయితే ఆయన కింద అండర్ షెపర్డ్స్ ఉన్నారు, అంటే ఆయన నియమించిన కాపర్లు. ఉదాహరణకి దావీదుతో అన్నాడు దావీదు, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నిన్ను ఆ పని నుండి నేను విడిపించి నా జనులైన ఇశ్రాయేలీల మీద నిన్ను నేను అధిపతిగా నియమిస్తున్నాను. నా ప్రజలు ముందుండి నువ్వు నడువు అన్నాడు. నీకు ముందు నేనుంటాను, నువ్వు నా ప్రజలకి నాయకుడు అయి ఉంటే నీ ముందు నేనుండి నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడై నీకు నేను సహాయం చేస్తాను. ఐ విల్ బీ విత్ యూ అండ్ ఐ విల్ బీ బిఫోర్ యూ. నీ ముందు ఉండి నేను నడిపిస్తాను. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీల యొక్క రాజులు కానీ, ఇశ్రాయేలీల యొక్క యాజకులను కానీ, ఇశ్రాయేలు ఆత్మ సంబంధమైనటువంటి నాయకులైనటువంటి వారందరికీ దేవుడు తన కింద వారిని కాపరులుగా నియమించి ఇశ్రాయేలీలను నా ప్రజల్ని నడిపించండి అయ్యా అని చెప్పి దేవుడు ఆ బాధ్యత వారికి అప్పగించి ఆయన పైనుండి చూస్తున్నాడు. ఎలా చేస్తున్నారు వీళ్ళు ఈ వృత్తిని? సరిగ్గా నిర్వహిస్తున్నారా, సరిగ్గా నిర్వహించటం లేదా అని చూస్తే కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలీలు దారి తప్పటానికి ఈ యొక్క కాపరులు చేసిన పొరపాట్లే కారణమైనవి అన్నాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో 10వ వచనంలో వారి కాపరులు మొరగలేని కుక్కలైపోయారు, మూగవారైపోయారు. వారి కాపరులకి స్వరం లేదు. ఆ కాపరులు దేవుని మాటలు చెప్పలేకపోతున్నారు. ఆ కాపరులు వారికి సరైనటువంటి మార్గదర్శకం చేయలేకపోతున్నారు. ఆ కాపరులు వారు మూగవారైపోయారు. గొర్రెలకు దేవుని మాటలను, దేవుని యొక్క సత్యమును బోధించలేకపోతున్నారు. వారి వలన ఏమైపోయారు? వారు పూర్తిగా నిద్రాసక్తులైపోయారు. రాత్రులు కలవరిస్తున్నారట పండుకొని, అంటే కలలుగా అంటున్నారు వాళ్ళు తప్ప పనిచేయటం లేదు. సోమరులైపోయారు, నిద్రాసక్తులైపోయారు. దానివల్ల ఏం జరిగింది? ఇర్మియా 23వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూస్తే ఈ కాపరుల మీద దేవుడు మోపినటువంటి నేరాలు అక్కడ కనబడుతున్నాయి. వీరంట ఎత్తైన కొండల మీదకి గొర్రెలను తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ యొక్క ఫాల్స్ షెపర్డ్స్ ఆర్ దోస్ షెపర్డ్స్ దట్ ఆర్ నాట్ డూయింగ్ విత్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి గొర్రెల కాపర్లు మందలను కొండల మీదకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నారు? వారికి దారి తెలియదు, వాటిని నడిపించాలనేటువంటి ఆ యొక్క ఇంటెన్షన్ లేనందువలన వారు దారి తప్పుతుంటే గొర్రెలు కూడా దారి తప్పి వెళ్ళిపోయి క్రూరమృగముల యొక్క చేతులు పడిపోతున్నాయి, సింహాల యొక్కకి ఆహారం అయిపోతున్నాయి. మనుషులు వాటిని కోసుకుని తినేస్తున్నారు అన్నాడు. నా జనులైన ఇశ్రాయేలీలు మొత్తం కూడా భక్షించబడ్డారు అన్యుల చేత, ఎందుకంటే వారి కాపర్లు వారిని దారి తప్పించేశారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే గొర్రె తానంతట తాను ముందుకు నడవలేదు. ఈరోజు మన యొక్క పరిస్థితులు కూడా అంతే. మిక్కిలి బలహీనులు మనం. మన ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తున్నంత వరకు, వెన్ వి లుక్ అన్ టు జీసస్ క్రైస్ట్, మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఆయనే పరిష్కారం అనుగ్రహిస్తాడు. ఆయన మనం చూడకపోతే మనం కూడా త్రోవ తప్పే అవకాశం ఉంది. ఆయన వెళ్ళిన చోటుకల్లా మనం వెళ్ళాలి. ఆయన అడుగుజాడలను మనం వెంబడించాలి. ఆయన వైపు చూసినటువంటి వారందరూ కూడా సరైనటువంటి గమ్యానికి చేర్చబడతారు. అందుచేత యేసు ప్రభు వారు ఇక్కడ ఈ మంచి గొర్రెల కాపర్లు అనేటువంటి ఈ యొక్క ఉపదేశం చాలా సాదృశ్య రూపంలో చెప్పాడు. ఆయన సాదృశ్య రూపంలో చెప్తే శిష్యులకు అర్థం కాలేదు. అంటే శిష్యులు కూడా ఆ పాలస్తీనా దేశం, అది ఇజ్రాయిల్లో పెరిగిన వాళ్లే, కానీ వాళ్ళకు కూడా దీని యొక్క రియల్ మీనింగ్ అర్థం కాలేదు. ఏంటి ప్రభు ఎందుకని గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ప్రారంభంలోనే చెప్పాడు. గొర్రెల దొడ్డిలో, షీప్ పెన్ అని గొర్రెల దొడ్డిలు ఉంటాయి. ఒక గ్రామానికి ఒక దొడ్డి ఉంటుంది. ఆ గ్రామంలో ఎంతమంది గొర్రెల కాపర్లు ఉంటే అంతమంది గొర్రెల కాపర్లు తమ మందలను ఉదయం నుండి సాయంత్రం వరకు మందలను ఆ పర్వత ప్రదేశాలన్నింటిలో కూడా మేపి వాటిని తిప్పి సాయంత్రం అయినప్పుడు వాటిని కడిగి తీసుకుని వచ్చి
సామూహికంగా ఒక కమ్యూనల్ దొడ్డి ఒకటి ఉండేది. అందరికి కలిపి ఒకటే దొడ్డి. ఆ అందరూ కాపర్లు తమ తమ మందను ఆ దొడ్డిలోనికి తీసుకొచ్చి పెట్టేవాడు. ఆ దొడ్డి లోపల చేర్చి ఆ దొడ్డిలో రాత్రి అంతా గొర్రెలన్నీ ఉండేవి. ఉదయమున ఏ కాపరి వచ్చి తన మందను తీసుకుని మరలా మేపకమునకు తీసుకుని వెళ్ళేవాడు. అంటే రాత్రికి మాత్రమే దొడ్డిలో ఉండేవి. ఆ దొడ్డిలో ఉన్నప్పుడు ఆ దొడ్డికి ఒక ద్వారం ఉండేది. దేర్ యూస్ టు హ్యావ్ వన్ ఎంట్రన్స్. దాని చుట్టూ గోడలు ఒక కంచె కానీ ప్రాకారం కానీ కట్టి ఒకటే ఒక ద్వారం ఉండేది. ఆ ఒక్క ద్వారమున ఎవరు ప్రవేశిస్తారంటే గొర్రెల కాపరి మాత్రమే ప్రవేశిస్తాడు. కాపరి ఒక్కడే మార్గమును వెళ్తాడు. ఎందుకంటే అతను హక్కుదారుడు, లెజిటిమేట్. కాబట్టి అతడు గొర్రెల కాపరి గనుక, ఆ వృత్తిని అతను చేస్తున్నాడు గనక, అతను కాపరని గొర్రెలు గుర్తిస్తున్నాయి గనక అతని కాపరని ద్వారపాలకుడు కూడా గుర్తిస్తాడు. అక్కడ ఆ దొడ్డకు ఒక ద్వారపాలకుడు ఉన్నాడు, గేట్ కీపర్. ఆ గేట్ కీపర్ వృత్తి ఏంటంటే పగలు గొర్రెల కాపర్లు మేపితే రాత్రులు ఈ మందంతటిని కూడా ద్వారపాలకుడు చూసుకునేవాడు. చాలా విచిత్రమైనటువంటి ఒక అర్థం చేసుకోవాల్సినటువంటి సాదృశ్యం ఇక్కడ ఉంది. గొర్రెల కాపర్లు విశ్రాంతి తీసుకునేవాళ్ళు రాత్రి. ద్వారపాలకుడు మెలకుగా ఉండి దొడ్డిలో ఉన్న అందరి గొర్రెలను అతన్ని చూసుకుంటూ ఉండేవాడు. చూడండి, ఇప్పుడు చాలా పరిచర్యలు ఉన్నాయి, అనేక మినిస్ట్రీస్ ఉన్నాయి, ఎంతోమంది దేవుని యొక్క సంఘంలో సభ్యులు అవుతున్నారు, ఎంతోమంది కాపర్లు ఉన్నారు. కొత్త నిబంధన పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. కొందరిని అపోస్తులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్తికులు, కొందరు ప్రవక్తలుగా ప్రభు పరిచర్య ధర్మము నెరవేర్చడానికి అలా నియమించాడు. గాడ్ ఈజ్ అపాయింటెడ్. ఇప్పుడు కాపరి అనేటువంటిది పాస్టర్ సంఘమును ఆయన నడిపిస్తున్నాడు, సంఘానికి వాక్యం బోధిస్తున్నాడు, సంఘాన్ని బలపరుస్తున్నాడు, సంఘాన్ని ఆదరిస్తున్నాడు, సంఘాన్ని ధైర్యపరుస్తున్నాడు, సంఘం యొక్క గాయములను కడుతున్నాడు. అయితే రాత్రి నైట్ ఫాల్ జరిగినప్పుడు ద్వారపాలకుడు చూసుకుంటున్నాడు మందని. అంటే ఎవరు? కాపరి విశ్రాంతి తీసుకుని మానవ మాత్రుడే కనుక ద్వారపాలకుడు అక్కడ పనిచేస్తున్నాడు. దీన్ని మనం పరిశుద్ధాత్మ దేవుడని అర్థం చేసుకోవచ్చు. గేట్ కీపర్, గొర్రెల దొడ్డికి ద్వారపాలకుడు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అందరి గొర్రెలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు సార్వత్రిక సంఘం, ప్రపంచమంతా ఉన్నటువంటి సంఘానికి ఎంతోమంది సేవకులు ఉండొచ్చు, కానీ మనందరికీ కాపాడేటువంటి వాడు, దొడ్డిని మొత్తం చూసుకునేవాడు, సంఘమును కాయుటకు. అపోస్తుల కార్యం 20:28 అంటాడు, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు చెప్తున్న సంగతి శిష్యులకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇది ఒక లోతైన ప్రత్యక్షతను ప్రభు తన శిష్యులకు చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాలి. సేవకుల యొక్క ప్రార్థన, సేవకుల యొక్క ఉపదేశం, సేవకుల యొక్క మాదిరి, సేవకుల యొక్క నడిపింపు, సేవకులు ఇచ్చేటువంటి దేవుని యొక్క వాక్యమును బట్టే కాకుండా మనందరినీ కూడా నిత్యము కాపాడుతున్నటువంటి పరిశుద్ధాత్ముడు మనకున్నాడని, ఆయన ఆ దొడ్డిని మొత్తం చూస్తున్నాడని మనం గ్రహించవలసి ఉన్నాం. ఇప్పుడు కొంతమంది దొంగలు ఉండేవారు. వీళ్ళు కాపర్లు కాదు. వీళ్ళు తమంతట తామే కాపరులు అవ్వాలనేటువంటి ఉత్సాహం, లేకపోతే గొర్రెల్ని స్వలాభం కోసం వాడుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు దొంగలు, దోచుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళట అంటున్నాడు, వేరొక మార్గమున ఎక్కువవాడు. వేరొక మార్గమున ప్రవేశించేవాడు కాదు, వేరొక మార్గమున ఎక్కువవాడు. అంటే వాళ్ళు ఒక రూట్ చూసుకుంటారు, వాళ్ళు ఒక మార్గం ఎంచుకున్నారు. ఆ మార్గము ప్రవేశించేది కాదు, ఆ మార్గం ఎక్కేది. అంటే బహుశా దానికి ఉన్నటువంటి ఆ గోడలపై నుండి ఎక్కువచ్చేస్తున్నారు. ఎక్కువచ్చి ఏం చేస్తున్నారు? ఆ గొర్రెల్ని దొంగిలించుకుని వెళ్తున్నారు. గొర్రెల్ని ఎందుకు దొంగిలిస్తున్నారంటే గొర్రెకు మంచి తెల్లటి ఉన్ని, మంచి బొచ్చు ఉండేది. ఆ గొర్రె బొచ్చును అమ్ముకున్న డబ్బు వచ్చేది. గొర్రెలకు ఉన్నటువంటి మాంసము కానీ, దాన్ని ఆహారంగా వినియోగించడానికి కానీ, గొర్రెను తీసుకుని వెళ్ళి తమ సొంత సొత్తుగా చేసుకోవడానికి కానీ వాళ్ళు ఆ విధంగా ఎక్కి వచ్చేటువంటి గుంపు ఒకటి ఉన్నది. ఒకటేమో న్యాయమైనటువంటిది, యథార్థమైనటువంటిది, దేవుని చేత నియమించబడినటువంటి కాపరి ద్వారము నుండి వస్తుంటే వారు వేరొక ద్వారమున ఎక్కుతున్నారు. ఎక్కడం అంటే అర్థం, వాళ్ళు తమ పలుకుబడిని వినియోగించుకుని సంఘంలోనికి వచ్చేసి కాపరులు కాకుండా, ఆత్మ సంబంధమైనటువంటి లాభం కోసం కాకుండా మందను మాత్రమే చీల్చి చెండాడటానికి వస్తున్నారు.
అపోస్తలుడైన పౌలు ఎఫ్ఎస్సి పెద్దలతో చెప్పాడు, నేను మీ మధ్య నుండి వెళ్ళిపోతున్నాను ఎఫ్ఎస్సీలారా, అయితే గమనించండి, మీ మధ్యకు కొన్ని క్రూరమైన తోడేళ్ళు వస్తాయి నేను వెళ్ళిన తర్వాత. అవి మందను కనికరించవు, మంద పట్ల వాటికి ఏమీ శ్రద్ధ ఉండదు, కాకపోతే మందని మొత్తం పాడు చేస్తాయి. చూడండి, ఇక్కడ దొంగలు దోచుకునేటువంటి వారు ఎక్కి వస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దినములలో ఆయన పరిచర్య చేస్తున్నటువంటి ఆ సశరీరుడిగా ఉన్న రోజుల్లో ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీలకు ఆధ్యాత్మిక నాయకులుగా పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు ఉండేవాళ్ళు. దేవుడు వాళ్ళను ఇశ్రాయేలు జనాంగం మీద ఒక కాపరులుగా దేవుడు నియమించాడు. వారే స్పిరిచువల్ లీడర్స్ వాళ్ళు. కానీ వాళ్ళే అంధత్వంతో ఉన్నారు. వాళ్ళే ప్రభువుకి మాటికి అడ్డం పడ్డారు, వచ్చి ప్రభుతో వివాదం పెట్టుకున్నారు, వాదించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యకు అనేక సమస్యలు కల్పించినటువంటి వారు ఎవరంటే ఎవరో రోమన్ సైనికులు కాదు, ప్రధాన యాజకులే, శాస్త్రులే, పరిసయ్యులే. ఎవరు వీళ్ళు? నిత్యము ధ్యానం చేసేవాళ్లే, వాక్యాన్ని దేవాలయంలో ఉండి దేవునికి బలులు అర్పణలు సమర్పించేటువంటి వాళ్లే, దేవునికి ధూప దీపాలు పెట్టి వెలిగించి నైవేద్యం అర్పించేటువంటి ప్రధాన యాజకులు అన్నా కయఫాస్, అతని సారథ్యంలో ఉన్నటువంటి ఆ సెన్హద్రిన్ మహాసభ్యులైనటువంటి వారందరే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకొని చంపి సిలివేయాలనేటువంటి కుట్ర చేశారు. ఎవరు వీళ్ళందరూ అంటే తిన్నగా వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు ఎక్కి వచ్చిన వాళ్ళు, మ్యానిపులేషన్ చేసి వచ్చిన వాళ్ళు, పొలిటికల్గా వచ్చినటువంటి వాళ్ళు, లోకరీతిగా వచ్చినటువంటి వాళ్ళు పరిచర్యకు. ఈ దినాల్లో కూడా దేవుని పిలుపుని బట్టి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది వేరే వేరే ఉద్దేశాలతో, వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో, వాళ్ళకున్న డబ్బుతో, వాళ్ళకున్నటువంటి పలుకుబడితో దేవుని మందను కాయాలని వస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్తున్నాడు, అలాంటి వారికి గొర్రెల పట్ల ప్రేమ లేదు, వాళ్ళు త్యాగం చేయలేరు, వాళ్ళు కష్టపడలేరు, వాళ్ళు మేపలేరు, వాళ్ళు ఆ పని చేయటానికి సమర్థులు కారు, వాళ్ళు కనీసం మొరగలేరు, వాళ్ళకే దారి తెలియదు, మార్గం తప్పిస్తారు. అలాంటి వారిని ఏమని చెప్పాడైనా? దొంగలు దోచుకునేటువంటి వారు. దే హ్యావ్ నో బర్డెన్ ఫర్ ద ఫ్లాక్. మంద కోసమైనటువంటి బాధ వారి దగ్గర లేదు. జకరియా గ్రంథం 11వ అధ్యాయంలో 15వ వచనంలో ప్రవక్త అయినటువంటి జకరియాకు దేవుడు చెప్పాడు, ఒక బుద్ధి లేని కాపరు ఉన్నాడు అక్కడ, ఎ ఫూలిష్ షెపర్డ్. బుద్ధి లేనటువంటి కాపర్ అంటే అతను చాలా విచిత్రమైనటువంటి పేరు పెట్టాడు. అంటే నిజంగా అలాంటి పేర్లు ఉంటాయా? అలాంటి వారు ఉంటారా అంటే ఉన్నారండి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క పేరును దేవుడు వినియోగించడం జరిగింది. 11వ అధ్యాయంలో అప్పుడు అంటున్నాడు, అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొనుము, ఏలయనగా దేశమందు నేను ఒక కాపరిని నియమించబోచున్నాను, అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు. బుద్ధి లేని కాపరి నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు. అవి నశించిపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి, ఆత్మలు చల్లా చెదురైపోతున్నాయి అన్నాడు. గొర్రెలు చెదరగొట్టు కాపరులకు శ్రమ అన్నాడు. చెదరగొట్టడం, చెడగొట్టడం, పాడు చేయటం, వీళ్ళు గొర్రెలు నశించిపోతున్నాయి. ఇశ్రాయేలీల ఆ దినాల్లో వాళ్ళు చేసినటువంటి పాపములను బట్టి, వాళ్ళ యొక్క నాయకత్వం బట్టి అనేక ఇబ్బందులు అనుభవిస్తుంటే దేవుడు వారిని గొర్రెలుగా చూస్తున్నాడు. ఎట్లా అంటే చూడండి, 11వ అధ్యాయం 11వ వచనం జకరియా గ్రంథంలో అన్నాడు, అది విరవబడిన దినమున నేను చెప్పున్నది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను. మందలో గొర్రెలట ఆయన్ని కనిపెట్టుకుని ఉన్నాయి. ప్రభువా, ఈ కాపర్లు బుద్ధి లేని కాపర్లు అయ్యారు, మంద నశించుచున్నా కానీ వీరు పట్టించుకోవట్లేదు, చెదిరిపోవు వాటిని వెదకడు, విరిగిపోయిన దానిని బాగు చేయుడు, పుష్టిగా ఉన్నదాన్ని కాపుకాయుడు, కానీ క్రొవ్విన వాటి మాంసమును భక్షించు వాటి డెక్కలను తుత్తునీలుగా చేయుచుండెను. బాగున్న వాటిని ఇంకా బాగు చేయట్లా, బలహీనమైన వాటిని పట్టించుకోవట్లా, చెడిపోయి దారి తప్పిన వాటిని వెతుక్కుని తీసుకురావట్లా. ఎవరి కాపరి పనిముట్లు ఉన్నాయి. ఏంటవి? దుడ్డు కర్ర, దండము చేతిలో ఉంది. ఒకటేమో గొర్రెలను తోలటానికి, ఒకటేమో తోడేలు వస్తే వాటిని కొట్టడానికి. బుద్ధి లేని కాపరి ఏం చేయట్లే. అలా చేస్తుంటే
దావీదు సౌలు యొద్దకు వెళ్ళి ఆ గొల్యాతు 40 దినాలు ఉదయం సాయంత్రం వచ్చి సున్నతి లేనటువంటి వాడు దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తుంటే దావీదు వీళ్ళు అన్నాడు, రాజా, నా యొక్క దేవుడు నా యొక్క గొర్రెలను సింహము నోటు నుండి ఎలుగుబంటి నోట్లోంచి విడిపించినటువంటి నా దేవుడే ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడి చేతిలోంచి కూడా విడిపిస్తాడు అని దావీదు తాను ఎంత దేవుని పట్ల ఆ మంద పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడు చూడండి. దావీదు గొర్రెల్ని కాపాడాడు. వాటిని నశించిపోతుంటే వెళ్ళి సింహంతో పోరాడి దాని నోటి నుండి గొర్రె పిల్లను కాపాడుకున్నాడు. ఇంత బాలుడే అంత యథార్థంగా ఉన్నాడు గనక దేవుడు దావీదుని ఇశ్రాయేలుల మీద కాపరిగా నియమించాడు. కానీ బుద్ధి లేని కాపరి వేరొక మార్గమును ఎక్కువాడు, దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. కేవలం వాటిని తుత్తునీలుగా చేయటానికి, వాటి మాంసమును భక్షించడానికే అతడు వస్తాడు తప్ప అతనికి గొర్రెల పట్ల ప్రేమ లేదు అన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. దేవుని స్తోత్రం. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా ఎక్కడు, దోచుకోడు, వాటిని గురించినటువంటి చెడు ఆలోచన లేదు. అతనికి ఏముందంటే ద్వారమున ప్రవేశించువాడు. ద్వారము ఎవరంటే యేసు ప్రభువు అన్నారు 8వ వచనంలో, గొర్రెల పోవు ద్వారమును నేనే. అంటే క్రీస్తు ప్రభువారి ద్వారానే రావాలి కాపరి. క్రీస్తును ఏ సేవకుడైతే లేకపోతే కాపరైతే ఉంటాడో ఆ కాపరి క్రీస్తును బట్టే నియమించబడిన వాడై ఉండాలి, క్రీస్తును ఘనపరిచేవాడుగా ఉండాలి, క్రీస్తును హెచ్చించేవాడుగా ఉండాలి, క్రీస్తును పోలినటువంటి జీవితాలు కలిగినటువంటి వారై ఉండాలి. ఎందుకంటే గొర్రెల కాపరి ద్వారంలోంచే ప్రవేశిస్తాడు. మంద దగ్గరికి అతనికి యాక్సెస్ ఎక్కడి నుంచి ఉంది? గోడల మించలేవు, పక్క నుంచి రావట్లా, ద్వారం నుండే గొర్రెల దగ్గరికి వెళ్తున్నాడు. సో ద్వారమున ప్రవేశించకపోతే దొంగ, ద్వారమున ప్రవేశిస్తున్నాడంటే క్రీస్తు ద్వారా వస్తున్నాడు, త్రూ జీసస్ క్రైస్ట్. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రభు వలన ఈ పరిచర్యను పొందానన్నాడు. అవునండి, ప్రభు అప్పగించాడు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన నన్ను నమ్మకస్తుడిగా ఎంచి ప్రభు నన్ను ఈ యొక్క అపోస్తలత్వాన్ని అనుగ్రహించాడన్నాడు. దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, ప్రభు వలన మనము ఆ గొర్రెల యొద్దకు వెళ్ళగలుగుతాం. 3వ వచనంలో 10వ అధ్యాయం యోహాను సువార్తలో, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అతన్ని గుర్తిస్తాడు, ఇతడు ప్రభు చేత నియమించబడిన వాడు కాబట్టి ద్వారపాలకుడు పర్వాలేదు మందను తీసుకుని వెళ్ళని చెప్పి ద్వారపాలకుడు గుర్తించి తలుపు తీసి ఆ మందను మరలా తీసుకుని మేపకమునకు వెళ్ళటానికి అనుమతిస్తాడు అని అన్నాడు యేసు ప్రభువారు. గొర్రెలు అతని స్వరము వినును. చూడండి, గొర్రెలు అతని యొక్క స్వరమును వింటాయి. స్వరము కూడా గుర్తుపెట్టుకుంటాయి గొర్రెలు. స్వరము ఏంటనేది అవి వెంటనే పట్టుకోగలుగుతాయి. వేరొక స్వరంతో తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. గొర్రెలకు పేర్లు పెట్టాడట కాపరి. అంటే ఎంత వాటికి రిలేషన్ ఉందంటే, ఇప్పుడు మన ఇంట్లో పెంపుడు జంతువులు పెంచుకున్నాం అనుకోండి, కుక్కలను కానీ ఏదైనా పెంచుకున్నప్పుడు వాటి పేర్లు పెట్టుకుంటారు. జిమ్మీ, టామీ, డానీ ఇట్లాంటివి పేర్లు పెడతారు. పెట్టి వాటిని కనుక మనం ఎక్కడి నుంచో పిలిచామనుకుందాం, అసలు మనిషికి కూడా స్పందించడం తొందరగా. అవి పేరు పెట్టి పిలవగానే నా యజమాని నన్ను పిలుస్తున్నాడని చెప్పి ఎంత విశ్వాసంతో పరిగెట్టుకుని వస్తాయో. ఇప్పటికీ స్కాట్లాండ్లో, పోలాండ్లో, ఆ హైలాండ్స్లో గొర్రెల కాపర్లట గొర్రెలు మేపినప్పుడు వాటన్నిటికి కూడా ఒక్కొక్క గొర్రెకి ఒక ముద్దు పేరు పెట్టుకుంటాడట కాపరి. పెట్టుకుని ప్రతిదాన్ని గుర్తుపెట్టుకుంటాడు ఆ పేరు పెట్టి. మనకు చూస్తే అన్నీ ఒకే విధంగా అనిపిస్తాయి, కానీ కాపరికి మాత్రం డిస్టింక్ట్ నేచర్ తెలుసు. ఏది ఎలా ఉంటుంది, ఏది పుష్టిగా ఉంది, ఏది బలహీనంగా ఉంది, ఏది మానసికంగా కృంగి ఉంది, ఏది ఎలాంటిదని చెప్పి వాటి యొక్క పరిస్థితులను బట్టి వాటి పేర్లు పెట్టుకుంటాడట. ఇప్పటికీ ఆనవాయితీ కొన్ని దేశాల్లో గొర్రెల పెంపకం ఎక్కువగా ఉండేటువంటి దేశాల్లో ఇప్పటికీ గొర్రెల కాపర్లు అనుసరిస్తున్నారు. ప్రభు చెప్పింది అతిశయోక్తి కాదు. నిజంగా మన పేర్లన్నీ ఆయనకి తెలిసినవే. ఫిలిప్పును చూసినప్పుడు ఫిలిప్పును పేరు పెట్టి పిలిచాడు. నతనీయేలు దగ్గరికి వెళ్ళి ఇతడు నతనీయేలు అన్నాడు డైరెక్ట్గా. ఇంకా నతనీయేలుకు ఒకసారి షాక్ అయింది. నా పేరు నీకు ఎలా తెలుసు అన్నాడు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నీ గురించి నాకు తెలుసు అని నతనీయేలు పేరు పెట్టి పిలిచాడు. జక్కై చెట్టుపై నుండి ఆకుల మధ్యలో ఉండి యేసు ఎవరో చూడాలనుకుంటుంటే
ప్రభు అయిన యేసు యెరికో పట్టణమునకు వెళుతూ ఆ చెట్టు దగ్గర ఆగి పై తల ఎత్తి, జక్కయ్య తొందరగా దిగిరా అన్నాడు. ఒక్కసారి ఆయనకి శరీరం మొత్తం కూడా జలధరించి ఉంటుంటుంది. నా పేరు ఎలా తెలిసి ఈయనకని. అయ్యా నువ్వు తోటమాలివా? నా ప్రభు శరీరం ఏమైపోయింది? ఎవరు ఎత్తుకెళ్ళిపోయారంటే యేసు అన్నాడు. మరియా అని పిలిచాడు పేరు పెట్టి. గొర్రెల యొక్క పేర్లు ఆయనకు తెలుసు. గాడ్ నోస్ అవర్ నేమ్స్. ఎందుకంటే తన సొంత గొర్రెలట మనం. హల్లెలూయా. తన సొంతం అంటే అర్థం కొనుక్కున్నాడు ఆయన. వాటిని తన సొత్తు చేసుకున్నాడు. మనం ఆయన యొక్క స్వరక్తము చేత విమోచించబడిన వారం కాబట్టి అన్నాడు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు పేర్లు రాయబడిన వారు. గొర్రెపిల్లకి ఒక జీవ గ్రంథం ఉంది, అందులో పేర్లు రాయబడ్డాయి. ప్రకటన 13:8 గొర్రెపిల్లకు ఒక పుస్తకం, అందులో పేర్లు ఉన్నాయి. సో ఎలా తెలుసు ఆయన మనకు పేర్లు అంటే, జీవగ్రంథమందు జగత్పునాది వేయబడకముందే ఆయన యొక్క సొంత గొర్రెల పేర్లను ఆయన ఎరిగి ఉంటున్నాడు. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మంచి గొర్రెల కాపరి నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచేవాడై ఉన్నాడు. పేరు పెట్టి పిలిచాడు నిన్ను, పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున నీవు ఆ గొర్రెల కాపరిని వెంబడించగలవా? ఆయన స్వరము వింటున్నావా? వింటే నిన్ను ఆయన పచ్చిక గల చోట్లోనికి తీసుకుని వెళ్తాడు. శాంతికరమైన జలముల చెంతకు నిన్ను నడిపిస్తాడు. సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు. అవి పిలుచును, వాటిని వెలుపలికి నడిపించును. హీ విల్ లీడ్ దెమ్ అవుట్ సైడ్. చక్కగా తీసుకెళ్తాడు. ఆయన ముందుండి నడిపిస్తాడు. ఆయనే వాటిని తీసుకుని ముందుకు వెళ్తాడు. వాటిని వదిలేయుడు, తీసుకొచ్చి ముందుండి లీడ్ చేస్తాడు. ఈ రోజుల్లో మనకి దేవుని యొక్క నడిపింపు కావాలి. గాఢాంధకార లోయల్లో మనం తిరిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ దినాల్లో. మరణాంధకారము లోకాన్ని అలుముకున్నటువంటి దినాలు ఇవి. ఇలాంటి దినాలలో మన కాపరి మనలను నడిపించకపోతే మనము ఏ విధంగా ఈ లోయల్ని దాటి వెళ్ళగలం? ఈ శోధనలు మనం ఎలా దాటి వెళ్ళగలం? ఈ అపాయకరమైనటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి అరణ్యాన్ని మనం దాటి వెళ్ళాలంటే ప్రభు అయిన దేవుడు మన ముందుండి పేరు పెట్టి మన పిలిచి మన నడిపిస్తే తప్ప మనం ఇట్లాంటి ఈ దినాల నుంచి మనం ముందుకు వెళ్ళలేం. ఆయనే మనం నడిపించాలి. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు, తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలవటమే కాకుండా వాటిని వెలుపలకంటే అర్థం స్వాతంత్రంలోనికి తీసుకెళ్తానంటున్నాడు, స్వేచ్ఛలోనికి తీసుకెళ్తానంటున్నాడు. వెలుపల ఏముంది? పచ్చిక ఉన్నది. వెలుపల విశాలమైనటువంటి ప్రదేశాలు తిప్పుతాడు ఆయన. ముందెన్నడూ ఎరుగనటువంటి దీవెనల్లోనికి తీసుకెళ్తాడు. ముందెన్నడూ అనుభవించినటువంటి ఆ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ని ఆయన మన జీవితాల్లో మనం పొందుకునే విధంగా ఆయన మనని పచ్చిక గల సమృద్ధి స్థలాల్లోనికి, మంచి శుద్ధమైన క్లీన్ వాటర్ ఉన్నటువంటి స్థలంలోనికి, జీవజలం చెంతకి ఆయన మనం నడిపిస్తాడు. అంటాడు ప్రకటనలో, గొర్రెపిల్లే వారిని నీటి బుగ్గ యొద్దకు తీసుకుని వెళ్తాడు. ఆయన నడిపింపును మనం, ఆ షెపర్డ్ యొక్క నడిపింపును మనము గ్రహించాలి. మనం ఆయన సొంత గొర్రెలమైతే ఆయన స్వరం వినాలి. మనం ఆయన సొంత గొర్రెలమైతే ఆయన పేరు పెట్టి పిలవగానే వెంబడించాలి ఆయన్ని. మత్తయి సుంకపు మెట్టు విడిచి నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే విడిచిపెట్టాడు. ఇంకేమి మాటలు చెప్పలా. మంచి లాభమే, కమర్షియల్ ట్యాక్స్. వచ్చేటువంటి ప్రతి వస్తువుకి సుంకం వసూలు చేసుకుంటున్నాడు. వచ్చేది గవర్నమెంట్ లెక్కలో ఒకటైతే ఇంకో 10%, 15% ఆ రోజుల్లో సుంకర్లు వసూలు చేసుకునేవాళ్ళు. మంచి పై జీతం ఎక్కువ ఉండేది. కానీ ప్రభు పిలవగానే వదిలిపెట్టి వెంబడించాడు. పేతురు, యోహాను, ఆంద్రేయ, ఈ యొక్క మత్స్యకారులైనటువంటి వీరు కూడా ప్రభు పిలవగానే వెంబడించారు. సో నీవు కూడా ఈ దినమందు కాపరైనటువంటి ప్రభువుని వెంబడించుచున్నావా? లేకపోతే దారి తప్పి నీకు ఇష్టమైన రీతిలోనికి తొలగిపోయి మార్గం తప్పి తిరుగుతున్నావా? ప్రభు యొక్క స్వరము వినాలి. కాపరి యొక్క స్వరమును వింటాయటవి. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. దేవుని స్తోత్రం. నిజమైన కాపరి ఏం చేస్తాడు? ముందు నడుస్తాడు. మీరు ముందు నడవండి అని గొర్రెలు ముందు పెట్టి కాపరి వెనకాల నడవడం. గొర్రెలను కనుక ముందు పెట్టాడా, ఎలుగుబంటో సింహమో ఒక్కొక్క దాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది. లేకపోతే ముందున్న గొర్రె ఏదైనా అమాయకమైంది ఉంటే అది ఎటు నడిస్తే ఈ గొర్రెలను అటు వెళ్ళిపోతాయి. గొర్రెలకు ఉన్న లక్షణం ఏంటంటే ఒక గొర్రె ఎటు నడిస్తే మిగతా గొర్రెలన్నీ కూడా తలంచుకున్నట్టు వెళ్ళిపోతాయి.
పొరపాటున అది కనుక పొదల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ముందున్నది దాంతోపాటు ఇవి కూడా వెళ్ళిపోతాయి. అందుకని కాపరి అవకాశం ఇవ్వడు. ఆయన ఏం చేస్తాడంటే ముందు నిలబడతాడు, మాదిరిగా ఉంటాడు. క్రీస్తు మనందరికంటే ముందుగా వెళ్ళాడు, మనందరికీ ముందుగా మాదిరిగా జీవించాడు. ఆయన మనకు ఒక మాదిరిని ఇచ్చి వెళ్ళాడు. అన్నాడు పౌలు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. ఐఎమ్ ఫాలోయింగ్ జీసస్ అండ్ ఐఎమ్ ఇమిటేటింగ్ జీసస్ క్రైస్ట్. యూ ఫాలో మీ అండ్ యూ ఇమిటేట్ మీ. సో ఇప్పుడు క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే కాపరి నడుస్తున్న దారిలో, ఆయన ముందు నడుస్తున్న విధానంలో మనం కూడా ఆయన వెనకాల వెళ్తే మనం ఆయన యొక్క కాపరత్వంలో సంతోషాన్ని అనుభవిస్తాం, సమృద్ధిని అనుభవిస్తాం, క్షేమాన్ని అనుభవిస్తాం, దీవెనను అనుభవిస్తాం. కానీ ఆయన ముందు నడవకుండా మనమే ముందెళ్ళిపోదామని ఆలోచన చేస్తే మనకు అనేక శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు వస్తాయి. కనుక ఆయన యొక్క లీడర్షిప్ మన జీవితంలో చాలా అవసరం. అన్యుల స్వరము అవి ఎరుగవు. ప్రభు చెప్తున్నాడు, గొర్రెలు అన్యుల స్వరాన్ని ఎరుగవంటవి. ఒక ఇజ్రాయెల్ దేశానికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు ఇది నిజమేనా అని చెప్పేసి ట్రై చేశాడంట. ట్రై చేసి ఏం చేశాడంటే, సరిగ్గా కాపరి ఎలా మాట్లాడతాడో, ఏ విధమైనటువంటి వీలలేస్తాడో, వాటిని ఎలా పిలుస్తాడో, ఆ పదాలన్నీ ఆ కాపరి దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ కాపరి బట్టలు తీసుకుని నువ్వు అటు వెళ్ళిపో అని చెప్పి అతని బట్టలు ఇతను ధరించి సేమ్ డ్రెస్ వేసుకుని గొర్రెల మంద దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ కాపరి ఏం చెప్తాడో అట్లాగే అతనిలాగే ఇమిటేట్ చేశాడట. చేసినా కానీ గొర్రెలు అతన్ని ఎంత మాత్రం పట్టించుకోలేదట. అసలు అతని పిలుపునికి స్పందించట్లేదట. ఆ తర్వాత ఇతని బట్టలు వేసుకుని కాపరి వచ్చాడంట. కాపరి వేరే దుస్తులు వేసుకొచ్చినా కానీ కాపరి మాట్లాడంగానే వెంటనే గొర్రెలు అతని వెనకాల వెళ్ళిపోయినాయి అంట. వావ్! గొర్రెలు ఏం చేస్తున్నాయి? స్వరమును గుర్తుపడుతున్నాయి. మాటలు అవే చెప్పొచ్చు. ప్రభు అన్నాడు, అబద్ధ ప్రవక్తలు గొర్రె చర్మం కప్పుకొని వస్తారట. గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు. ఎందుకంటే గొర్రెల్ని మోసం చేయడానికి వారు కూడా గొర్రె చర్మే కప్పుతారు. కప్పి వచ్చి గొర్రెల మధ్యకి వచ్చి ఆ కాపరి చెప్పినట్లుగానే చెప్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, గొర్రె చర్మాన్ని కప్పుకొని వస్తారు, కానీ మీరు వాళ్ళ మాటలు వినొద్దని చెప్పాడు. అంత్య దినములలో ఇలాంటి అనేక మంది గొర్రె చర్మాన్ని కప్పుకున్నటువంటి తోడేళ్ళు వచ్చి మందను పాడు చేయటానికి, ఏర్పరచబడిన వారిని మోసం చేయటానికి సూచక్రియలు చేస్తామని, అద్భుతాలు చేస్తామని, మహత్కార్యాలు చేస్తామని దేవుని మాట చెప్పకుండా, దేవుని స్వరం వినిపించకుండా, వాక్యం బోధించకుండా ఊరికే అది ఇది ఇది అని చెప్పేసి మభ్యపెట్టి మందను గనక ఎత్తుకుని పోవాలని ప్రయత్నం చేస్తే నిజమైనటువంటి గొర్రె స్వరాన్ని గుర్తుపడుతుంది. ఇప్పుడు గొర్రెకు ఉండాల్సిన లక్షణం ఏంటి? స్వరం పట్టుకోవటం. ఇప్పుడు కాపరికి కొన్ని లక్షణాలు చూసాము. గొర్రె యొక్క ఉండాలంటే నీకు కూడా ఒక లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఏంటంటే ఏబుల్ టు డిసర్న్ ద వాయిస్ ఆఫ్ యువర్ ఓనర్, ఆఫ్ యువర్ మాస్టర్. మన యజమానుని యొక్క స్వరమును మనం వివేచించాలి. ఇది దేవుని మాటలేనా? ఈ మాటల్లో ఏదైనా అనవసరమైనటువంటి విషయాలు, స్వలాభాన్ని, సొంత ప్రతిష్టను, సొంత మహిమను వెతుకుతున్నాయి ఉన్నాయా? దేవుని మహిమార్థమై ఈ మాటలు ఉన్నాయా? కదండి. దేవుని మహిమార్థమైనటువంటి మాటలైతే గొర్రెలు వాటిని వినాలి. వాటికి దేవుడు మీ మీద కాపరులుగా ఉంచిన మాటలను వినమని వాక్యం చెప్తుంది. మీ మీద దేవుడు ఆయన నియమించాడు. అండర్ షెపర్డ్స్ వీళ్ళందరూ. ఆయన చీఫ్ షెపర్డ్, మనం అండర్ షెపర్డ్స్. ఆయన కిందున్న కాపరులు. ఆయన యొక్క డెప్యుటేషన్, ఆయన ఇచ్చినటువంటి అభిషేకం, ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టినటువంటి కాపరులు. అప్పుడు ఆయన స్వరాన్ని వినిపించాలి, ఆయన మాటలే చెప్పాలి, కానీ ఆ సత్యమే బోధించాలి తప్ప వేరొక విషయాలు చెప్పడం వల్ల గొర్రెలకి ఏం ప్రయోజనం లేదండి. అన్యుల స్వరం అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి అంట పారిపోతాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పారిపోతాయి అంతే. దే విల్ రిజెక్ట్ హిమ్. వెంబడించో, అసలు అతని దగ్గర నుంచే దరిదాపుల్లో ఉండకుండా కూడా పారిపోతాయంట. ప్రమాదకరమైనటువంటి బోధలు, ప్రమాదకరమైనటువంటి పరిచర్యలు, ప్రమాదకరమైనటువంటి విషయాలు, ఇవి మన ఆత్మలకు లాభం లేదు, ఇందులో మనం ఎదగలేము అనుకున్న వాటి నుంచి గొర్రెలు పారిపోతాయని ప్రభు చెప్తున్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని వారితో నేను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను, కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోనలేదంట. వారికి అర్థం కాలేదు. గొర్రెలు పరిస్థితి అది, గ్రహించుకోలేకపోతున్నాయి.
మరలా ప్రభు రెండోసార్లు చెప్పాడు, మరలా వారితో ఇట్లనను, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారైన ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై. చూడండి, ఆయన ద్వారా గనక మనం దొడ్డిలోని ప్రవేశిస్తే జరిగేది ఏంటంటే ఆయనే ద్వారం. ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఈ నామందు తప్ప వేరొక నామందు రక్షణ లేదు. హీ ఈజ్ ద ఓన్లీ డోర్. ఆయనే ప్రవేశించడానికి, తండ్రి వద్దకు వెళ్ళటానికి మనకు మార్గం తెరిచాడు. అతి పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించటానికి, తండ్రిని సమీపించటానికి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము ద్వారానే మనకు ద్వారం తెరవబడింది. ఏ విధంగా మనకు దేవుని యొద్దకు చేరటానికి వేరే దారి లేదు. కనుక నా నామమందు తండ్రిని మీరు ఏదైనా అడిగితే అన్నాడు ఆయన. ఆయన ద్వారా తప్ప మరి ఇంకెవరిని మధ్యవర్తులు మనం పెట్టడానికి లేదు. దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అయి ఉంటున్నాడు. సో ఆయన ద్వారానే ప్రవేశిస్తే తప్ప రక్షణ లేదు. ప్రవేశించిన వాడు ఏం చేయబడతాడు? రక్షించబడతాడు. రక్షించబడటమే కాదు, ఏమంటున్నాడండి, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు ఏం చేస్తాడు? మేత మేస్తాడు. ప్రభు ద్వారా ప్రవేశించిన వాడికి ఆయనే గుమ్మం దగ్గర ఉన్నాడు. ఒక విధంగా కొన్నిసార్లు గొర్రెల కాపర్లు ఆ ద్వారానికి అడ్డంగా పడుకునేవాళ్ళంట రాత్రులు. అంటే ద్వారపాలకుడు ఉన్నా కూడా గొర్రెల కాపర్లు కూడా గుమ్మం దగ్గర అడ్డంగా పడుకునేవాళ్ళంట. అంటే మందను వదిలిపెట్టకుండా వాటి దగ్గరే ఉండేవాళ్ళు. సో అన్నాడు, నా ద్వారా వెళ్ళినవాడు లోపలికి వెళ్ళచ్చు బయటికి వస్తూ ఉంటాడంటే ఒకసారి లోపలికి వెళ్ళి కట్టేయబడటం లేదు, మళ్ళీ బయటకు వస్తాడు ఫ్రీగా. అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు, బయటకు వెళ్తారు, లోపలికి రావటం. అంటే అర్థం అనుదిన జీవితం ఇది. డైలీ యాక్టివిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు. లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. లోపలికి వెళ్తున్నారంటే మనం ఇంటికి వస్తున్నాం, బయటకు వెళ్తున్నాం. ఎందుకు వస్తున్నాం? పని చేసుకోవడానికి బయటకు వెళ్తున్నాం, పని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నాం. అంటే డైలీ యాక్టివిటీ అది. అంటే నా యందు రక్షించబడిన వాడు రక్షించబడటమే కాదు, అతని అనుదిన జీవితంలో కూడా ఎటువంటి అవరోధాలు లేకుండా హాయిగా జీవిస్తాడు. హల్లెలూయా. జీవితానికి భక్తికి కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడు ఆయన. బయటికి వెళ్ళి వస్తూ ఏం చేస్తున్నాడట? మేస్తున్నాడు. ఏ మేత అనగా ఆత్మ సంబంధమైన దేవుని యొక్క వాక్యము, సత్యము, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములు, దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి దీవెన మేతకు సాదృశ్యం. మన ఆత్మకు మేత, మన కుటుంబానికి కావలసినటువంటి అవసరతలు, మా అనుదిన డైలీ నీడ్స్కి సంబంధించినటువంటిది అన్నీ మేతకు సంబంధించినటువంటి మాటగా చూస్తున్నాం. మన గొర్రెల కాపరి అలాంటి గొప్ప సమృద్ధిని ఇస్తున్నాడు ఆయన. అంటాడు ఆయన, గొర్రెలకు జీవం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. అది కూడా ఎలాంటి జీవం అంటే ఇక సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన పెట్టేటువంటి మేత ఎంత ఉంటుందంటే సమృద్ధి, సర్ప్లస్గా ఉంటుంది. ఏ విషయంలో కొదువు ఉండదు. క్రీస్తు యేసునందు మన యొక్క ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. అంత మంచి గొర్రెల కాపరి. 10వ వచనంలో అన్నాడు, దొంగ హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. ఎలాంటి జీవం అండి? సమృద్ధి, సర్ప్లస్, ప్లెంటీ, బౌంటిఫుల్, ఓవర్ఫ్లోయింగ్, సమృద్ధైనటువంటివి, నిండుగా జీవించడానికి అవసరమైనటువంటి సంతోషం, సమాధానం అనండి, ఆర్థిక వనరులు అవనివ్వండి, కుటుంబ పరిస్థితులు అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐదర్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఆర్ ఇట్ ఈస్ ఫిజికల్, ఇన్ ఎవ్రీ మేనర్ జీసస్ హెస్ కమ్ టు గివ్ ద లైఫ్ దట్ ఈస్ అబండెంట్ టు హిస్ ఓన్ ఫ్లాక్. తన యొక్క మందకు సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఆయన అలాంటి జీవం ఇస్తున్నాడు. మంచి గొర్రెల కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయడు. నేను మంచి గొర్రెల మంచి కాపరిని. దేవుని స్తోత్రం. ఇప్పుడు మంచి కాపరికి చెడ్డ కాపరికి తేడాలు కనపడుతున్నాయి మనకి. మంచి గొర్రెల కాపరేమో ప్రాణం ఇస్తాడు, చెడ్డ గొర్రెల కాపరేమో గొర్రెలు ప్రాణాలు పోయినా కూడా అతనేమీ పట్టించుకోడు. అంటే ప్రాణం పెట్టేవాడు, ప్రాణం పోగొట్టేవాడు.
జీవం ఇచ్చేవాడు, జీవం తీసేవాడు. సమృద్ధిగా ఇచ్చేవాడు, అతడు పట్టించుకోకుండా ఎండబెట్టేవాడు. వాటిని ఆకలికి వదిలేసేవాడు. పట్టించుకుని శ్రద్ధ తీసుకునేవాడు మంచి కాపరి, వాటి దారికి వదిలేసేవాడు చెడ్డ కాపరి. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఈ పరిశుద్ధ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కాపరి, తర్వాత దేవుడు మనకిచ్చిన సేవకులు, అభిషేకించబడినటువంటి దైవ సేవకులు మనకు కాపరులు. అయితే మంచి కాపరిని గుర్తించగలిగావా నువ్వు? ఈరోజు మనం తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి కాపరిని గుర్తించావా? ఆయన స్వరమును గుర్తుపట్టావా? ఆయన ద్వారా దొడ్డిలోని ప్రవేశించావా? ఆయన ద్వారా లోపలికి బయటకు వెళ్తూ వస్తూ ఆ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ మేతను మేస్తున్నావా? ఆయన ఇచ్చినటువంటి ఆ సమృద్ధి జీవాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఆర్ యు ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దోస్ బ్లెస్సింగ్ దట్ జీసస్ క్రైస్ట్ అవర్ చీఫ్ షెపర్డ్ ఈస్ గివింగ్ టు అస్? ఆయన ఏది ఇస్తున్నాడో అది మనం అనుభవిస్తున్నామా, లేకపోతే దాన్ని మనం కోల్పోతున్నామా? కోల్పోతే గొర్రెలుగా ఉంటున్నటువంటి మనం ఆలోచించుకోవాల్సింది మంచి కాపరిని తెలుసుకోవటం, ఆయన స్వరాన్ని వివేచించటం, ఆయన ద్వారా దొడ్డిలో ప్రవేశించటం, ఆయన ముందుండగా ఆయన వెనక నడవడం, జాగ్రత్తగా ఆయన అడుగుజాడల్ని మనం పట్టుకుని వెళ్ళడం, ఎల్లప్పుడూ ఆయన చూపించే మేతను మనం మేయడం, ఆయన ఇచ్చేటువంటి జీవంతో లోకంలో జీవించటం గొర్రెలుగా చేయాల్సిన బాధ్యత అది. అయితే కాపరులుగా వాళ్ళు క్రీస్తు ద్వారా రావాలి లోపలికి, మన దగ్గరికి. ద్వారపాలకుడు వాళ్ళని అనుమతించాలి, గుర్తుపట్టాలి. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని అభిషేకించిన వాడై ఉండాలి, క్రీస్తు ద్వారా నియమించబడిన వాడై ఉండాలి, గొర్రెల పట్ల శ్రద్ధ కలిగిన వాడై ఉండాలి, గొర్రెలుకి మంచి మార్గం చూపించి వాటికి మంచి ఆహారాన్ని, స్వచ్ఛమైనటువంటి వాక్యాన్ని, సమృద్ధైనటువంటి మేతను ఇచ్చి ఆత్మలో వాళ్ళని పుష్టిగా ఎదిగి దేవునిలో బలంగా ఉండే విధంగా వాళ్ళ బలహీనమైనటువంటి సమయంలో దేవుని వాక్యం చేత వారిని ఆదరించేటువంటి పనిని చేయగలిగితే దేవుని యొద్ద నుండి అతను మంచి సేవకుడుగా, మంచి అండర్ షెపర్డ్గా, ఆయన కిందున్న కాపరిగా దేవుని యొక్క మెప్పును పొందుతారు. ఈ విషయాన్ని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు. తోడేళ్ళు చుట్టుముట్టు ఉన్నాయి, అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు, పొదలో పొంచి ఉన్నాడు అపవాది. ఏ కుటుంబం ఏమైపోతుందో తెలియనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. ఇట్లాంటి టైంలో అన్నాడు, బలహీనమైనవట కాపర్ని కనిపెట్టుకుంటా ఉన్నాయట. మనం అందరం ప్రభువుని కనిపెట్టుకుంటే ఈ లోకంలో ఆయన మనని నడిపిస్తాడు, అంతేకాదు నిత్య జీవానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడినటువంటి మాటలను మన హృదయాల్లోనికి స్వీకరించి ఆ మంచి గొర్రెల కాపరి యొక్క నాయకత్వానికి మనలను మనం అప్పగించుకుందాం. ద్వారపాలకుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలకు అప్పగించుకుందాం. దేవుడు నియమించినటువంటి సేవకుల యొక్క అడుగుజాడలను అనుసరించి నడుద్దాం. దేవుడిస్తున్నటువంటి వాక్యం అనేటువంటి ఆ పచ్చికను ఆస్వాదిస్తూ కీర్తన 23లో చెప్పినట్లుగా ఆయనను బట్టి మనం సంతోషంగా, సమాధానంగా జీవిద్దాం. అప్పుడు మనం చెప్పగలుగుతాం, గొర్రెలు అంటే ఆహా, ఆ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదని సంతోషంతో ప్రతిరోజు మనం కూడా దేవుని యందు సంతోషగానం చేసి ఆయన్ని ఆరాధించగలుగుతాం. అలాంటి కృప ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కలగాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు ఈ మాటలు విన్న మీ అందరికీ ఇది మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. అందరూ తల వంచి ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పరిశుద్ధ దినమున మీ యొక్క పాదముల చెంతకు వచ్చినటువంటి నీ గొర్రెలమైన మమ్మలను, మిక్కిలి అల్పులము బలహీనులమైనటువంటి మమ్మలను ప్రభువా, మమ్మల్ని పేరు పెట్టి పిలిచే అంత స్వతంత్రం, అంత ప్రేమ మా పట్ల మీరు కలిగి ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాపరి అయినటువంటి నిన్ను చూస్తున్నాం నాయన. నీవు మంచి కాపరివి నాయన. నీ మంచితనాన్ని బట్టి తండ్రి మేము ఎంతవరకు జీవిస్తున్నాం. నీ యొక్క నడిపింపు, మీ నాయకత్వం, మీ యొక్క స్వరము, మీరు పెట్టిన మేత, మీరు ఇచ్చిన ఆ జీవజలం, మీరు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ వలన మేము ఎంతవరకు నీ సన్నిధిలో ప్రభువా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నాం. ఈ వర్తమానము, నీ మాటలు విన్నటువంటి వారి అందరి జీవితాల్లో నాయన స్థిరపరిచి ముద్ర వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యుని స్వరం అవి వినవని, అన్యులు ఎంతోమంది ఈ దినాల్లో బయలుదేరి మీకు మేము మనశ్శాంతి ఇస్తాం, మీకు అది చేస్తాం, మీకు ఇది చేస్తామని చెప్పి ఈ లోకంలో ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి వస్తున్నారు నాయన.
అలాంటి వారి యొక్క మాటలు వినకుండా ప్రభువా ప్రతి బిడ్డను నాయన వివేచన కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మీరు ఏర్పరచుకున్నటువంటి నీ సేవకులు కూడా అంత్య దినాల్లో నీ ఆత్మతో నింపబడి నైనా వారు నీ కొరకు బలంగా జీవించడానికి సేవకులమైన మా పైన కూడా మీ ఆత్మను నింపమని ప్రార్థిస్తున్నాం నాయన. బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క దినమందు విన్న వాక్యము అనేక మందికి దీవెనకరంగా ఉంచమని, బలహీనులైన వారిని వెంటనే స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేయమని మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారు, ఇంతవరకు దేవుని యొక్క వాక్యమును విన్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయమందు పాట పాడుచుండగా దేవుని నా మహిమార్థమే మనం కానుకలు సమర్పించుకుందాం. దేవునికి ఇచ్చి దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకుందాం. ఈ పరిచర్య మరి జరగటానికి ఇంత ఇబ్బందికరమైనటువంటి దినములలో సైతం మరి ఈ విధంగా లైవ్ను చేయటానికి కూడా మరి అందరినీ సమకూర్చడానికి, ఇవన్నీ నిర్వహించడానికి ఎంతో భారభరితమైంది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కనుక ఈ పరిచర్య ఇలాగే కొనసాగాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ ప్రేమపూర్వకమైనటువంటి సహకారము దేవుని యొక్క సేవకు అందించిన ఎడల నమ్మకంగా దేవుని యొక్క పనిని అనేక మందికి ప్రయోజనకరంగా చేయగలుగుతాం. సమయం ముందు పాట పాడుచున్న కాలు సమర్పిద్దాం. అదేవిధంగా లైవ్లో చూస్తున్నటువంటి వారు మీ అర్పణలు దశభాగములు దేవుని సమర్పించడానికి గూగుల్ పే ద్వారా మీరు చేయదలిచిన ఎడల, ఏ విధంగా మీరు చేయదలిచిన ఎడల సహకరించవచ్చు. నా దేవుడు ప్రతి అవసరము తీర్చును మహిమైశ్వర్యము. నా దేవుడు ప్రతి అవసరము తీర్చును మహిమైశ్వర్యము. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. నా దేవుడు ప్రతి అవసరము తీర్చును మహిమైశ్వర్యము. కలవరపడినే కొండల వైపు కన్ను ఎత్తుదునా, కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా. నా సహాయము నీవేగా నా యేసు నా రాజా, నా సహాయము నీవేగా నా యేసు నా రాజా. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును, కాపరి వలె నడిపించును, వైద్యునిలా స్వస్థపరచును. చివరి ప్రార్థన ఆశీర్వాదములతో ముగించుకుందాం. కృపగల తండ్రి, ఈ పరిశుద్ధ దినమున ఈ విధంగా మేమందరము సజీవు లెక్కలో ఉండి ప్రభువా మిమ్మల్ని స్తుతించి సేవించి ఘనపరచడానికి మాకు అనుగ్రహించినటువంటి తరుణం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా మంచి కాపరి, గొప్ప కాపరివి, మా ఆత్మల కాపరివి, మాకు అధ్యక్షుడువు నాయన నీవై ఉండగా నీ కాపరత్వంలో నాయన మేము మీరు నడిపించిన స్థలానికి మేము నడుస్తూ తండ్రి, మీరు చూపించినటువంటి స్థలముల్లో మేము విశ్రమించుచు మీ యొక్క అనుగ్రహము చొప్పున మేము మేత మేస్తూ మీ దొడ్డిలో పరిశుద్ధాత్మని యొక్క కాపుదలలో మేము సేదతీరుతూ ఉండేటువంటి గొర్రెలుగా నీ కృపలో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం.
మాకు ముందుండి అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపిస్తున్నందుకు ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంతవరకు చేసిన మహోపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. రాబోతున్నటువంటి నెక్స్ట్ వీక్ అంతా కూడా ప్రభువా ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తములకు అప్పగించుకుంటున్నాం. ఏ కీడు, ఏ తెగులు, ఏ శోధన, ఏ భయము, ఏ బాధ ప్రభువా, ఏ దుఃఖము, ఏ గృహాన్ని సమీపించకుండా ప్రతి ఒక్క గుడారమును, ప్రతి ఇంటిని నైనా నీ యొక్క వెలుగుతో నైనా నింపమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ ప్రతి ఒక్కరి మీద ఉదయింప చేయండి. నీ వెలుగు ప్రతి బిడ్డ మీద తేజరిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి చీకటిని, అపవాది యొక్క తంత్రములను, శోధనలను యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ నామమును బట్టి విజయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపవాదిని సమాధానకర్త అయిన మా దేవ శీఘ్రముగా మా పాదముల కింద చితక దుఃఖించమని ప్రార్థిస్తున్నాము. చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు అలాంటి శక్తిని, ధైర్యమును, నిబ్బరం దయచేయండి. మరొకసారి మేమందరం ఈ విధంగా నీ సన్నిధిలో కూడుకునే పర్యంత వరకు ప్రార్థన ఆత్మతోనూ బహుగా ప్రార్థించు వారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి, మరి ఈ యొక్క పరిస్థితుల నిమిత్తమై నిరంతరము శ్రమ పడుతున్నటువంటి వైద్యులకు నాయన, మరి వైద్య సిబ్బందికి, నర్సెస్కు, స్టాఫ్ అందరికీ నాయన మీకు శక్తిని, మీ కాపుదల దయచేసి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. మా దేశ ప్రధానులను, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రభువా, మా దేశంలో ఉన్నటువంటి నాయకులను, అధిపతులను ప్రభువా, అధికారులను అందరినీ కూడా ప్రభువా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు చేస్తున్నటువంటి పనుల్లో వారి తోడై ఉండండి. మంచి జ్ఞానం చొప్పున తండ్రి ఈ సమస్యలన్నిటిని కూడా నేను తొందరగా తండ్రి పరిష్కరించుకునే విధంగా వారికి నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా యెరూషలేము కొరకు ప్రార్థిస్తున్నాం. యెరూషలేమునకు సమాధానమును దయచేయండి. ఇశ్రాయేలీలకు రక్షణను దయచేయండి నాయన. అదేవిధంగా ప్రభువా అవసరతలలో ఉన్నటువంటి వారు, బలహీనులైన వారు, రోగులైనటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా స్వస్థపరిచి శీఘ్రమే ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు కూడా తొందరగా కోలుకుని తండ్రి మాతో కూడా కలిసి నాయన మీ నామమును మహింపరిచే విధంగా అనేక మంది ప్రభు నన్ను స్వస్థపరిచాడని సాక్ష్యం చెప్తూ తండ్రి అనేక మంది నీ యొక్క దొడ్డిలోనికి చేర్చబడుటకు సహాయం చేయండి తండ్రి. తప్పిపోయిన గొర్రెలన్నిటిని ప్రభువా తిరిగి ఒక రోజున సమకూర్చగలిగిన దేవుడు కనుక నాయన, ఎవరైనా దూరం అయిపోయి ఉండుంటే నీ సన్నిధి కట్టి వారిని కూడా ప్రభువా మీ పాదముల చెంతకు నడిపించి అందరినీ ఆదరించి బలపరిచి దీవించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ అతి త్వరలో మా కొరకు మేఘారూఢుడై రానున్న యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఆయన రాకడ వచ్చి పర్యంతము సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదియు ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టి యుగములు అవును ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. 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 షాలోం. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీకు తోడై ఉండును గాక. నెమ్మదిగా మరి ప్రార్థన చేయించుకోవాలనుకున్నారు. ఒక్కరి తర్వాత